నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డూ యూ ఆల్ నో హూ ఈజ్ ఎ డెవలపర్? అసలు డెవలపర్ అంటే ఎవరో మీ అందరికీ తెలుసా? ఎస్. హూ ఈజ్ ఎ డెవలపర్? హూ డెవలప్స్ అప్లికేషన్స్, హూ రైట్స్ కోడ్. సో బేసిక్ గా హూ ఇస్ ఎలక్ట్రీషియన్ అంటే ఏం చెప్తాం? వన్ హూ డస్ ఎలక్ట్రికల్ వర్క్. హూ ఇస్ ఎ ప్లంబర్ అంటే వన్ హూ డస్ సమ్ పైప్స్ తో పనిచేసేతనే ప్లంబర్ అంటే. అయితే ఈ డెవలపర్స్ ఎవరు? వన్ హూ బిల్డ్స్ అప్లికేషన్స్ అండి. వన్ హూ బిల్డ్స్ అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ ఏంటి సార్ నాకు తెలియదు. ఈ అప్లికేషన్స్ ఏంటంటే, మీరు డైలీ ఆర్డర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్న ఫ్లిప్కార్ట్ ఒక అప్లికేషన్, మనం డైలీ వాడుతున్న అమెజాన్ ఒక అప్లికేషన్, మనం తెల్లారితే ఓపెన్ చేసే రీల్స్ ఇన్స్టాగ్రామ్ ఒక అప్లికేషన్, మనం డైలీ చాట్ చేసుకునే వాట్సాప్ ఒక అప్లికేషన్. ఇవన్నీ అప్లికేషన్స్. ఇవన్నీ ఎవరు డెవలప్ చేశారు? సమ్ డెవలపర్స్ ఇన్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ అక్కడ పనిచేస్తున్న డెవలపర్స్ డెవలప్ చేశారు, అవునా? సో ఈ డెవలపర్స్ డెవలప్ చేయడానికి వీళ్ళకి ఏం కావాలి సార్? వీళ్ళకి ఏం కావాలి అసలు? ఈ డెవలపర్కి ఏం వచ్చి ఉండాలి డెవలప్ చేయాలంటే? ఎవ్రీ డెవలపర్ షుడ్ నో సంథింగ్. ఏం తెలియాలండి వీళ్ళు డెవలప్ చేయాలంటే? ఎగ్జాక్ట్లీ, ప్రోగ్రామింగ్ తెలియాలి, అవునా? ప్రోగ్రామింగ్, యా, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. ఫస్ట్ డెవలపర్ గా మీరు స్టార్ట్ అవ్వాలంటే మీ జర్నీ, యూ షుడ్ నో సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది అందరికీ తెలుసా సార్ అంటే, ఇక్కడ మనం ఉన్న వాళ్ళలో అందరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే మనం చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ లో ఉన్నాము, నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నాము, మెకానికల్ లో చదువుకుంటున్నాము, అవునా? వీఆర్ కంప్లీట్లీ కమింగ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ డొమైన్. మనం డిఫరెంట్ డొమైన్ నుంచి వస్తున్నాము. చాలా మందికి అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేదే తెలియదు. నాకు ఒకప్పుడు ఏమీ తెలియదు. నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియదు. నేను నేర్చుకున్నాను. సో మీరందరూ కూడా నేర్చుకుంటారు. అయితే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి సార్? నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అసలు మీకు తెలిసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమన్నా చెప్పండి. మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలుసు? జావాకి వచ్చారు కాబట్టి అందరు జావానే చెప్తారా? యా, ఎగ్జాక్ట్లీ. సితో స్టార్ట్ చేస్తే మన అందరికీ తెలిసిన సితో స్టార్ట్ చేస్తే సి, సి++, జావా, పైథాన్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి రీసెంట్ గా వచ్చిన గోలాంగ్, ఆర్ లాంగ్వేజ్ వరకు చాలా ఉన్నాయి. అయితే ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి సార్. యా, .NET, చాలా ఉన్నాయి. ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి సార్. మరి నేను జావా ఎందుకు నేర్చుకోవాలి? ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నప్పుడు వై జావా? నాకు జావాతో పని ఏంటి? నేను పైథాన్ నేర్చుకోవచ్చు కదా, నేను సి నేర్చుకోవచ్చు కదా, సి++ నేర్చుకోవచ్చు కదా. డెవాప్స్ ఇస్ నాట్ ఎ లాంగ్వేజ్ అంటే. ఓకే. సో ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నప్పుడు నేను ఎందుకని జావానే నేర్చుకోవాలి? ఎవరికైనా తెలుసా వై జావా? జావాకున్న అడ్వాంటేజెస్ ఎవరికైనా ఐడియా ఉందా అసలు? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓ వావ్. బీటెక్ లో నేర్చుకున్నారా? గ్రేట్, నేర్చుకుంటే చాలా మంచిది. ఊప్ సపోర్ట్ ఉంది, ఎగ్జాక్ట్లీ. సెక్యూర్. మీ అందరికి ఆల్రెడీ వచ్చు కదండి జావా అయితే. రైట్ వన్స్ రన్ ఎనీవేర్, సూపర్, రోబస్ట్. గూగుల్లో చూసి చెప్పేస్తున్నారా ఏంటి? యా, ఓకే, గ్రేట్. సో మీరందరూ ఆల్రెడీ జావా అడ్వాంటేజెస్ చెప్పేశారు. ఎగ్జాక్ట్లీ అండి. జావా హ్యాస్ మెనీ అడ్వాంటేజెస్ ఓవర్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండి. మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద మనం జావా వైపు ఎందుకు వెళ్ళాలి అంటే, జావాకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందులో మీరు చెప్పిన అన్ని అడ్వాంటేజెస్, రైట్ వన్స్ రన్ ఎనీవేర్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఫ్లెక్సిబుల్, సెక్యూర్, రోబస్ట్, ఇవన్నీ ఏంటి సార్? నాకు అసలు ఏమీ తెలియదు సార్ ఇవన్నీ అంటే. వి విల్ స్టార్ట్ ఫ్రమ్ జీరో. మనం జీరో నుంచి స్టార్ట్ చేస్తామండి. అంటే వన్ హూ డజంట్ నో ఎనీథింగ్, అసలు నాకు ఈ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలియదు సార్ అనే స్టేజ్ నుంచి వి విల్ గో టువర్డ్స్ ఏ సూపర్ డెవలపర్. ఆర్ యూ రెడీ ఫర్ దిస్? నాకు అసలు ఏమీ తెలియదు సార్ అనే స్టేజ్ నుంచి వి విల్ బికమ్ ఏ సూపర్ డెవలపర్ సూన్. ఎలా అవుతాం సూపర్ డెవలపర్? డెవలపర్ సూపర్ డెవలపర్ ఎలా అవుతాడు? డెవలపర్ సూపర్ డెవలపర్ ఎలా అవచ్చు? ఎగ్జాక్ట్లీ, యూజింగ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి డెవలపర్ సూపర్ డెవలపర్ కూడా అవ్వచ్చు. అయితే ఈ డెవలపర్ సూపర్ డెవలపర్ గోల్ ఏంటి సార్ నాకు తెలియదు అంటే, వీ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్. అసలు ఏఐ అంటే ఏంటి, ఏఐ వల్ల మనకున్న యూజెస్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాము. బిఫోర్ దాట్, అయితే మనం ఇప్పటివరకు జావా గురించి డిస్కస్ చేసాము. ఐ వాంట్ టు డిస్కస్ సంథింగ్ అబౌట్ జావా ఫుల్ స్టాక్. అయితే ఈ జావాకి జావా ఫుల్ స్టాక్ కి డిఫరెన్స్ ఎవరికైనా తెలుసా? మనం అందరం ఈ కోర్స్కి వచ్చింది జావా ఫుల్ స్టాక్ కోసం కదా.
సో వాట్ ఈస్ దిస్ జావా ఫుల్ స్టాక్ అండి? వాట్ ఈస్ దిస్ జావా ఫుల్ స్టాక్? ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో వీఆర్ హియర్ టు లెర్న్ జేఎఫ్ఎస్. వీఆర్ హియర్ టు లెర్న్ జేఎఫ్ఎస్, అవును కదా? అయితే ఈ జేఎఫ్ఎస్ లో, జావా ఫుల్ స్టాక్ లో కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. అంటే దిస్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. ఈ కాంబినేషన్ లో మనకి ఏమేమి ఉన్నాయి సార్ అంటే, వి హ్యావ్ బ్యాక్ ఎండ్, వి హ్యావ్ ఫ్రంట్ ఎండ్, వి హ్యావ్ డేటాబేస్. అయితే ఇవేమి నాకు అసలు తెలియదు సార్. నాకు బ్యాక్ ఎండ్ అంటే ఏంటో తెలియదు, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటో తెలియదు, డేటాబేస్ అంటే ఏంటో తెలియదు. ఇవన్నీ మనం ఈ కోర్సులో కవర్ చేస్తాము రైట్ ఫ్రమ్ స్క్రాచ్. అంటే అసలు ఏమీ తెలియని ఒక జస్ట్ బీటెక్ పాస్డ్ అవుట్ ఆర్ బీటెక్ లో ఉన్న వాళ్ళైనా, ఆర్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ నాన్ ఐటీ ఫీల్డ్, వీళ్ళందరి కోసం మనం వి విల్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మనం కంప్లీట్ గా ఒక వెబ్ అప్లికేషన్ మన ఓన్ గా మనం బిల్డ్ చేసి అక్కడ వరకు వి విల్ గో దేర్ ఇన్ ద నెక్స్ట్ 5 to 6 months. అయితే ఈ బ్యాక్ ఎండ్ లో ఏముంటాయి సార్? బ్యాక్ ఎండ్ లో ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ జావా. బ్యాక్ ఎండ్ లో మనం నేర్చుకునేది ఫస్ట్ జావా. జావా ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అవునా? మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో స్టార్ట్ చేసాం. జావాతో స్టార్ట్ చేసి యు విల్ లెర్న్ సంథింగ్ కాల్డ్ జేడిబిసి. ఈ జేడిబిసి ఏంటి సార్ అంటే, డేటాబేస్ లో వి హ్యావ్ ఎస్క్యూఎల్. ఎంతమందికి ఎస్క్యూఎల్ తెలుసు, సీక్వెల్ ఎంతమందికి తెలుసు? ఆల్రెడీ మీ బీటెక్ చదువు ఉంటే బీటెక్ లో సీక్వెల్ చాలా మందికి ఉంటుంది, ఎందుకంటే సబ్జెక్ట్ ఉంటుంది సీక్వెల్. యూ నో, ఎస్. ఓకే, తెలియకపోయినా ప్రాబ్లం లేదు, మనం సీక్వెల్ కూడా బేసిక్స్ నుంచి నేర్చుకుంటాం. ఓకే, సీక్వెల్ అనేది ఏంటంటేనండి, డేటాబేస్ అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బీరువా అనమాట. మీ ఇంట్లో బీరువా ఉందా? మీ ఇంట్లో బీరువా ఉందా? ఆ. మీ బీరువాలో ఏం దాచుకుంటారు? మన బీరువాలో ఏం దాచుకుంటాం జనరల్ గా? మనీ దాచుకుంటాం, బట్టలు దాచుకుంటాం, గోల్డ్ దాచుకుంటాం. మన ప్రీషియస్ థింగ్స్ అన్ని మనం బీరువాలో దాచుకుంటాం. సిమిలర్లీ మనం మన జావా రిలేటెడ్ కంటెంట్ అయితే మన దగ్గర ఉన్న క్రెడెన్షియల్స్, సపోజ్ ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నారా? లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నారా? ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసినప్పుడు కరెక్ట్ ఎంటర్ చేస్తే లాగిన్ చేస్తుంది, కరెక్ట్ ఎంటర్ చేయకపోతే రాంగ్ పాస్వర్డ్, రాంగ్ యూజర్ నేమ్ అని చెప్తుంది. ఎలా చెప్తుంది? ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరికి తెలుసు? ఇది మార్క్ జూకర్బర్గ్ దగ్గరికి వెళ్ళి మార్క్ జూకర్బర్గ్ ఫోన్ ఓపెన్ చేసి మార్క్ జూకర్బర్గ్ చూసి చెప్తున్నాడా కరెక్టా కాదా అని యూజర్ నేమ్ పాస్వర్డ్? మీరు మార్క్ జూకర్బర్గ్ ఫోన్ చేస్తున్నారు ప్రతిసారి నా యూజర్ నేమ్ పాస్వర్డ్ చెక్ చేయని చెప్పి? చేయట్లేదు కదా. ఇదంతా ఎక్కడ ఉందంటే ఇది ఒక డేటాబేస్ లో స్టోర్ అయి ఉందండి. ఆల్ యువర్ డేటా is స్టోర్డ్ ఇన్సైడ్ యువర్ డేటాబేస్. మీ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్, మీ యూజర్ నేమ్ ఏంజల్ ప్రియా, పాస్వర్డ్ 143 అని చెప్పి ఒక డేటాబేస్ లో స్టోర్ అయ్యింది. ఇది మీరు నెక్స్ట్ టైం ఎంటర్ చేసినప్పుడు దిస్ విల్ బి చెక్డ్ ఇన్ ద డేటాబేస్ అండ్ ఇది యూజ్ చేసి లాగిన్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్. అర్థమైందా? సింపుల్ ఎగ్జాంపుల్. యా. అయితే ఈ సీక్వెల్ లో టేబుల్స్ ఉంటాయండి, ఇక్కడ టేబుల్స్ ఉంటాయి. అయితే ఈ సీక్వెల్ కాకుండా దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ నో సీక్వెల్. ఎంతమందికి తెలుసు నో సీక్వెల్? జనరల్ గా నాన్ ఐటీ వాళ్ళకి ఎవరికి ఉండదు నో సీక్వెల్. ఐటీ బ్రాంచెస్ లో ఉండి ఉండొచ్చు, ఐటీ బ్రాంచెస్ లో ఉంటుంది. సిఎస్సిసి వాళ్ళకి మాత్రమే ఉంటుంది, జనరల్ గా మెకానికల్ వీళ్ళు ఎవరికి ఉండదు నో సీక్వెల్. యా, ఎగ్జాక్ట్లీ. నో సీక్వెల్ కు ఎగ్జాంపుల్ మాంగోడిబి. ఓకే. దీనికి సీక్వెల్ కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, ఇక్కడ టేబుల్స్ ఉండవండి. హియర్ వి డు నాట్ స్టోర్ డేటా ఇన్ టేబుల్స్. ఇక్కడ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాము. అంటే ఇప్పుడు మీకు నేను ఇంత చెప్తే కాంప్లెక్స్ కనిపిస్తుంది, ఎందుకంటే మీకు ఏమీ తెలియదు కాబట్టి. మనం స్క్రాచ్ నుంచి నేర్చుకోవడానికి వచ్చాము. నాకు జావా అంటే ఏంటో తెలియదు సార్, మీరు ఏదో టేబుల్స్ అంటున్నారు, డాక్యుమెంట్స్ అంటున్నారు, ఇవేమీ నాకు తెలియట్లేదు అంటే, ఇవన్నీ ఇప్పుడు కాదండి, మనం గోయింగ్ ఫార్వర్డ్ వి విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. యా, ఎగ్జాక్ట్లీ, జేసోన్. యా, కొంతమందికి ఆల్రెడీ ఐడియా ఉంది, దట్స్ గ్రేట్. మనం ఇవన్నీ గోయింగ్ ఫార్వర్డ్ నేర్చుకుంటాం. మూవింగ్ అహెడ్ మనం కోర్సులోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ స్క్రాచ్ నుంచి నేర్చుకుంటాము. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ ఓవర్ వ్యూ మనం ఏం నేర్చుకుంటాం అనేది. అయితే ఈ ఎస్క్యూఎల్ లో మనం డేటా సేవ్ చేస్తున్నాం కదా, ఈ డేటా మాన్యువల్ గా పెడతామా ప్రతిసారి? అంటే ఇప్పుడు ఒక ఆఫీస్ ఉందండి, అక్కడ ఎవరైనా రిజిస్టర్ అవుతున్నప్పుడు లేదంటే ఒక ఎంప్లాయ్ వచ్చి జాయిన్ అవుతున్నప్పుడు ఇంకా ఇంతకు ముందు ఒక రిజిస్టర్ పెట్టుకుని రిజిస్టర్ లో సైన్ చేయించుకునేవాళ్ళు, అవునా? రిజిస్టర్ లో డైలీ మీ ఎంప్లాయ్ ఐడి రాసుకొని సైన్ చేయించుకోవాలి. ఇప్పుడు స్టిల్ మీ ఎంప్లాయ్ డీటెయిల్స్ అనేవి ఒక రిజిస్టర్ లో మెన్షన్ చేస్తున్నారా? మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ఎంప్లాయ్ డీటెయిల్స్ ఇంకా రిజిస్టర్స్ లో మెన్షన్ అవుతున్నాయా? లేదు కదా. నో, వాట్స్ హ్యాపెనింగ్ నౌ, ఇట్స్ ఎవ్రీథింగ్ డిజిటలైజ్డ్.
ప్రతిదీ మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేసుకొని ఆ అప్లికేషన్ ద్వారా మనం ఎంప్లాయీ డీటెయిల్స్ సేవ్ చేస్తాం. ఎక్కడికి సేవ్ అవుతున్నాయి? డేటాబేస్కి సేవ్ అవుతున్నాయి. అయితే వీళ్ళు డేటాబేస్లో డైరెక్ట్గా పెట్టరండి. డేటాబేస్లో పెట్టడానికి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి మళ్ళీ. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి మనం డేటాబేస్కి డేటా పంపుతాం. అయితే ఈ రెండింటిని కనెక్ట్ చేసేదే జేడీబీసీ. జేడీబీసీ ఈజ్ నథింగ్ బట్ జావా డేటాబేస్ కనెక్టివిటీ. మన జావాని డేటాబేస్ని కనెక్ట్ చేసేదాన్ని జేడీబీసీ అంటాం. నా జావా యూస్ చేసి ఐ కెన్ సెండ్ డేటా టు ద డేటాబేస్. దిస్ ఈస్ సంథింగ్ విచ్ వీ కాల్ జేడీబీసీ. అయితే ఈ జేడీబీసీ ఇంతకుముందు వాడేవాళ్ళు, ఇప్పుడు దీనికి ఇంకా అడ్వాన్స్డ్గా హైబర్నేట్ వచ్చిందండి. ఓకే, హైబర్నేట్ ఈస్ సంథింగ్ అడ్వాన్స్డ్ ఫ్రేమ్వర్క్ విచ్ వి యూస్ ఫర్ ఇన్ ప్లేస్ ఆఫ్ జేడీబీసీ. అయితే జేడీబీసీ వాడట్లేదా సార్ అంటే నో, అలా ఏం కాదు, జేడీబీసీ వాడుతున్నాము. స్టిల్ హైబర్నేట్ లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి, సో హైబర్నేట్ కూడా వాడతాం మనం. ఇది కూడా డేటాబేస్ రిలేటెడ్ ఫ్రేమ్వర్క్. వి విల్ లెర్న్ దిస్ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, ఇది నేర్చుకున్న తర్వాత వి విల్ మూవ్ టు అవర్ మెయిన్ థింగ్ అండి. మనం ఈ కోర్సుకి జాయిన్ అవ్వడానికి మెయిన్ ఎజెండా ఇదే. ఇదే మనకు కావాల్సింది. దిస్ ఈజ్ అవర్ టార్గెట్ పాయింట్. ఓకే, మనం నేర్చుకోవాల్సింది ఇది. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ ఆర్ ఏ జావా బ్యాక్ అండ్ డెవలపర్, మీకు మెయిన్ గా కావాల్సింది స్ప్రింగ్. ఎంతమందికి తెలుసు స్ప్రింగ్ గురించి? మనం ఆడుకునే స్ప్రింగ్ కాదండి. స్ప్రింగ్ ఈజ్ ఎ ఫ్రేమ్వర్క్. ఈ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఎంతమందికి తెలుసు? యూనో, గ్రేట్. స్ప్రింగ్ బుక్ లిటిల్ బిట్. అవును, మనం అంతా తెలియక జస్ట్ స్ప్రింగ్ అనేది ఒకటి ఉందని తెలిస్తే చాలు, మనం దాని గురించి ఫుల్గా నేర్చుకుంటాం. నో ఐడియా, నాట్ ఏ ప్రాబ్లం. మనకు ఐడియా లేకపోయినా ప్రాబ్లం లేదు, మనం ఫుల్గా నేర్చుకుంటాము. స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి మనం అంతా నేర్చుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, ఇట్స్ ఎ ఫ్రేమ్వర్క్. దీన్ని ఎందుకు ఫ్రేమ్వర్క్ అంటారో నేను కొంచెం మన కోర్సులోకి వెళ్ళిన తర్వాత చెప్తానండి. ఎందుకు ఫ్రేమ్వర్క్ అంటారంటే, జస్ట్ ఓవర్వ్యూ ఇవ్వాలంటే, ఇక్కడ మనం చేసే పని సగం ఇది చేస్తుందండి. నేను 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలంటే 50 లైన్స్ ఆఫ్ కోడ్ స్ప్రింగ్ రాస్తుంది, 50 లైన్స్ నేను రాస్తాను. జావాలో నేను 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సి వస్తే స్ప్రింగ్ నాకు 50 లైన్స్ కోడ్ రాసి నా వర్క్ ఈజీ చేస్తుంది. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఫ్రేమ్వర్క్. ఇలా ఒక బాయిలర్ ప్లేట్ కోడ్ ని ప్రొవైడ్ చేసేదాన్ని ఫ్రేమ్వర్క్స్ అంటాం. గైస్, నేను ఏమైనా కాంప్లెక్స్ వెళ్తున్నాను, మీకు అర్థమవుతుందా నేను ఏం మాట్లాడుతున్నాను? జస్ట్ ఓవర్వ్యూ అర్థమైతే చాలు. నేను ఇవన్నీ క్లియర్ గా మనం కోర్సులో నేర్చుకుంటాం. మళ్ళీ కన్ఫ్యూజింగ్ గా ఉందా? అర్థమవుతుంది, గ్రేట్. యా, ఓకే. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు స్ప్రింగ్. అయితే ఈ స్ప్రింగ్ కి అడ్వాన్స్డ్ వెర్షన్ ఉంది. వాట్ ఈస్ అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ స్ప్రింగ్? స్ప్రింగ్ బూట్. ఎస్, అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ స్ప్రింగ్ ఈజ్ స్ప్రింగ్ బూట్. అయితే ఈ స్ప్రింగ్ బూట్ ఎందుకు సార్ అంటే, దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ క్యాప్చర్డ్ ఆల్ ఓవర్ ద మార్కెట్ అండి. మార్కెట్ మొత్తం ఐటీ ఫీల్డ్ లో ఇప్పుడు జావా బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేస్తుందంతా స్ప్రింగ్ బూట్ మీదే. స్ప్రింగ్ వస్తే స్ప్రింగ్ బూట్ నేర్చుకోవడం చాలా ఈజీ. ఈ రెండు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు. ఇక్కడ కొంచెం ఇంకొంచెం అడ్వాన్స్ ఫీచర్స్. ఇక్కడ నేను 50 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సి వచ్చింది, ఇక్కడ నేను 20 లైన్స్ ఆఫ్ కోడే రాస్తాను. ఓకే, ఇక్కడ 50 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తే ఇక్కడ నేను 20 లైన్స్ ఆఫ్ కోడే రాస్తాను. దీస్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ అవైలబుల్ టు మేక్ యువర్ లైఫ్ ఈజియర్. మనం ముందుకెళ్లే కొద్దీ మీ లైఫ్ ఇంకా ఇంకా ఈజీ చేస్తాయి ఫ్రేమ్వర్క్స్. ఇవన్నీ అసలు దేనికి సార్ అంటే, వీఆర్ యూజింగ్ ఆల్ దీస్ టు బిల్డ్ వెబ్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్స్ ఏంటి సార్ అంటే, మీరు చూస్తున్న flipkart.com, instagram.com, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వెబ్ అప్లికేషన్, అవునా? ఇవన్నీ మనం ఇది యూజ్ చేసి బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసి బిల్డ్ చేయొచ్చు. ఈ బ్యాక్ ఎండ్ అనేది మీ కళ్ళకి కనిపించదండి. దిస్ ఈజ్ నాట్ విచ్ యు సీ. ఇది మీ కళ్ళకి కనిపించేది కాదు. దిస్ ఈజ్ కంప్లీట్లీ బ్యాక్ ఎండ్. అందుకే దీన్ని బ్యాక్ ఎండ్ అంటున్నాం. అంటే ఇది బ్యాక్ ఎండ్ లో ఉండి మీ ఎవరికి కనిపించదు, మీరు డిజిటల్ గా చూడలేరు దీన్ని. విజువల్ గా ఇవేమి కనిపించవు మీకు. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తున్నదంతా ఫ్రంట్ ఎండ్. మీరు ఒకసారి ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసిన వెంటనే మీ కళ్ళకి కనిపిస్తుందంతా ఫ్రంట్ ఎండ్ అంట. ఈ ఫ్రంట్ ఎండ్ దేంతో చేస్తారు సార్? ఫ్రంట్ ఎండ్ చాలా మందికి వచ్చి ఉంటుంది ఆల్రెడీ. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ ఈస్ మచ్ ఈజియర్ వన్ కంపేర్ టు బ్యాక్ ఎండ్, అవునా? ఫ్రంట్ ఎండ్ ఎంతమందికి వచ్చు? హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్. ఫ్రంట్ ఎండ్లో ఏముంటాయి? హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్. కొంచెం, యా, ఓకే. ఇక్కడ కూడా మనం బేసిక్ నుంచి మొత్తం నేర్చుకుంటాం కాబట్టి మీకు కొంచెం వచ్చినా రాకపోయినా ప్రాబ్లమే లేదు. సో వి విల్ స్టార్ట్ ఫ్రమ్ హెచ్టిఎంఎల్. ఇవన్నీ దేనికి సార్ అంటే, ఇవన్నీ మీ కళ్ళకు కనిపించడానికండి. వాట్ ఎవర్ యువర్ సీయింగ్ ఇన్ ఏ వెబ్సైట్, అంటే మీరు చూస్తున్న కలర్స్, ఫ్లిప్కార్ట్ బ్లూ కలర్ లో ఉంది, అమెజాన్ బ్లాక్ కలర్ లో ఉంది. ఇవన్నీ, ఈ కలర్స్ అన్ని ఎవరు ఇస్తారు సార్ అంటే, ఈ కలర్స్ అన్ని ఫ్రంట్ ఎండ్ ప్రొవైడ్ చేస్తుంది. మీకు కనిపిస్తున్న కలర్స్ అన్ని ఫ్రంట్ ఎండ్ ప్రొవైడ్ చేస్తుంది. మీకు కనిపించే లాజిక్ అంతా బ్యాక్ ఎండ్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీకు కనబడుతున్న లాగిన్ పేజ్, మీకు ఏదైతే లాగిన్ పేజ్ యూజర్ నేమ్ ఎంటర్ చేయి, పాస్వర్డ్ ఎంటర్ చేయని చూపిస్తుందో, ఇదంతా ఫ్రంట్ ఎండ్.
ఇక్కడ ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ వ్యాలిడేట్ చేసి ఎస్ యు ఆర్ ఎ వ్యాలిడ్ యూజర్ అని చెప్పడానికి యూజ్ చేసేది బ్యాక్ ఎండ్. అర్థమైందా? యూ గోట్ బేసిక్ ఐడియా ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ కి డేటాబేస్ కి డిఫరెన్స్ ఏంటనేది. దిస్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. ఇది మనం నేర్చుకునే జావా ఫుల్ స్టాక్. ఇక్కడ వరకు క్లియరా మీ అందరికి? విల్ మూవ్ అహెడ్ ఇఫ్ యు ఆర్ క్లియర్ హియర్. ఎస్, క్లియర్. ఓకే, దెన్ అయితే జావా ఫుల్ స్టాక్ అంటున్నారు కదా సార్. నాకు ఈ జావా ఫుల్ స్టాక్ కాకుండా ఇంకా ఫుల్ స్టాక్స్ ఉన్నాయి తెలుసా మీకు? దెర్ ఆర్ మెనీ ఫుల్ స్టాక్స్ జావా ఫుల్ స్టాక్ కాకుండా. డూ యూ నో పైథాన్ ఫుల్ స్టాక్? డూ యూ నో డాట్ నెట్ ఫుల్ స్టాక్? వీ హ్యావ్ మెర్న్ స్టాక్, వీ హ్యావ్ మీన్ స్టాక్. ఇవన్నీ తెలుసా మీకు? ఇన్ని ఫుల్ స్టాక్స్ ఉన్నాయండి కరెంట్ మార్కెట్లో. ఇన్ని ఫుల్ స్టాక్స్ ఉన్నాయి. ఇన్ని ఫుల్ స్టాక్స్ ఉన్నప్పుడు జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, మీన్ స్టాక్, మెర్న్ స్టాక్ ఇన్ని ఉన్నప్పుడు వై జావా? నాకు జావానే ఎందుకు? నేను జావా ఫుల్ స్టాక్ ఎందుకు జాయిన్ అవ్వాలి సార్? ఇన్ని ఫుల్ స్టాక్స్ నాకు ఉన్నాయి కదా, నేను ఎందుకు జావా ఫుల్ స్టాకే జాయిన్ అవ్వాలి అంటే, జావా ఫుల్ స్టాక్ సిఎస్ఎస్ అవుట్డేటెడ్ లేదండి. సిఎస్ఎస్ అవుట్డేటెడ్ ఏం కాదు. సిఎస్ఎస్ అవుట్డేటెడ్ అనే మ్యాటర్ లేదు. సిఎస్ఎస్ ఇస్ రిక్వైర్డ్. సిఎస్ఎస్ లేకుండా అసలు మీరు ఎలా ఉంటుందంటే, ఒక స్కెలిటన్ తీసుకుంటే దట్స్ ఏ హెచ్టిఎంఎల్ అయితే, దీనికి అందమైన బట్టలు వేస్తే అది సిఎస్ఎస్ అండి. ఓకే, దీన్ని రెడీ చేయడానికి యూజ్ చేసే సిఎస్ఎస్. సిఎస్ఎస్ ఈజ్ నాట్ అవుట్డేటెడ్. ఓకే, అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇవన్నీ ఉన్నప్పుడు వై డు ఐ నీడ్ వై డు ఐ నీడ్ జావా ఫుల్ స్టాక్? ఓకే, వై డు ఐ నీడ్ జావా ఫుల్ స్టాక్ అంటే, జావా ఫుల్ స్టాక్ కి ఉన్న మార్కెట్లో ఆపర్చునిటీస్ అండి. మార్కెట్లో జావా ఫుల్ స్టాక్ ఉన్న ఆపర్చునిటీస్ ఈజ్ సంథింగ్ విచ్ మేక్స్ ఇట్ ద బెస్ట్ ఫుల్ స్టాక్ అవుట్ ఆఫ్ ఆల్. ఎందుకు బెస్ట్ ఫుల్ స్టాక్ అంటున్నాను సార్ అంటే, యూ టేక్ 10 జాబ్స్ ఇన్ ద మార్కెట్, అట్లీస్ట్ 6 జాబ్స్ ఆర్ ఆన్ జావా ఫుల్ స్టాక్ అండి. అన్ని ఫుల్ స్టాక్స్ తో కంపేర్ చేసుకుంటే 10 ఫుల్ స్టాక్ జాబ్స్ పడితే 6 జాబ్స్ యూ విల్ అబ్జర్వ్ ఆన్ జావా ఫుల్ స్టాక్. ఎందుకు సార్ ఇంత డిమాండింగ్? ఎందుకు ఇన్ని జాబ్ ఆపర్చునిటీస్ జావా ఫుల్ స్టాక్ మీద ఉన్నాయంటే, ఈ జావా ఫుల్ స్టాక్ మనకి మార్కెట్లో 25 ఇయర్స్ నుంచి సర్వే అవుతుందండి. 25 ఇయర్స్ నుంచి మార్కెట్లో దిస్ ఈజ్ మోస్ట్ డిమాండెడ్ స్కిల్. ఎందుకు వై అంటే, జావా ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్స్ లో లీడర్, మార్కెట్ లీడర్. వెబ్ అప్లికేషన్స్ లో బిల్డ్ చేయడానికి జావా ఫుల్ స్టాక్ ఈజ్ ఏ మార్కెట్ లీడర్ కరెంట్లీ. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో. సో ఎంత కాంపిటీషన్ వచ్చినా కూడా జావా ఫుల్ స్టాక్ ఎప్పటి నుంచో అప్లికేషన్స్ లో మార్కెట్ లీడర్ అయిపోవడం వల్ల స్టిల్ వీఆర్ యూజింగ్ జావా ఫుల్ స్టాక్ ఓన్లీ. అండ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే నెక్స్ట్ 20 ఇయర్స్ జావా ఫుల్ స్టాక్ విల్ రూల్ ద ఇండస్ట్రీ. నెక్స్ట్ 20 ఇయర్స్ మనం చూసుకోకుండా, వెనక్కి చూసుకోకుండా జావా ఫుల్ స్టాక్ విల్ డెఫినెట్లీ రూల్ ద ఇండస్ట్రీ అండి. జావా 1995 వచ్చింది తెలుసా మీకు? సో ఇప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చాయి. స్టిల్ జావా ఈస్ ద మార్కెట్ లీడర్ ఇన్ ద ఇండస్ట్రీ. వై? బికాస్ అన్ని వెబ్ అప్లికేషన్స్ లో మోస్ట్ ఆఫ్ ద కేస్ వీఆర్ యూజింగ్ జావా ఫుల్ స్టాక్. అండ్ కమ్యూనిటీ, జావా ఫుల్ స్టాక్ కమ్యూనిటీ అంటే, జావా ఫుల్ స్టాక్ వచ్చిన వాళ్ళు వెరీ హ్యూజ్ వెన్ కంపేర్ టు ఎనీ అదర్ కమ్యూనిటీ అండి. అంటే జావా ఫుల్ స్టాక్ కమ్యూనిటీ అంటాము. దిస్ కమ్యూనిటీ ఈస్ వెరీ హ్యూజ్ వెన్ కంపేర్ టు ఎనీ అదర్ కమ్యూనిటీ. సో దట్స్ ద రీజన్ వై ద ఓపెనింగ్స్ ఇన్ జాబ్స్ హియర్ ఆర్ వెరీ హ్యూజ్ వెన్ కంపేర్ టు ఎనీ అదర్. ఓకే, ఎలాంటి ఫుల్ స్టాక్ తీసుకున్నా దాంతో పోల్చుంటే. ఇక్కడ ఎవరైనా ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా ఆల్రెడీ? ఎవరైనా ఆల్రెడీ ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా? ఎస్. మీ మీరు ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నా, ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నా, హ్యావ్ యూ హియర్డ్ ఆఫ్ జావా ఫుల్ స్టాక్? జావా ప్రాజెక్ట్స్ చూసారా వాళ్ళవి? మీరు చూసే ఉంటారు, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా మోస్ట్లీ దే విల్ బి వర్కింగ్ ఇన్ జావా ప్రాజెక్ట్స్. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఒక 10 ప్రాజెక్ట్స్ ఉంటే, యాజ్ ఐ మెన్షన్, అట్లీస్ట్ 6 to 7 ప్రాజెక్ట్స్ ఆర్ వర్కింగ్ ఆన్ జావా ఉంది. మీ చుట్టూ కూర్చొని వర్క్ చేస్తున్న వాళ్ళు, మీరు ఒక కామన్ ఒడిసిలో కూర్చొని వర్క్ చేస్తుంటే, ఒక 10 ప్రాజెక్ట్స్ చుట్టూ వర్క్ చేస్తుంటే 6 to 7 ప్రాజెక్ట్స్ ఆర్ బిల్ట్ విత్ జావా ఉంది. అందుకే మనం మిగతా ఫుల్ స్టాక్స్ తో పోల్చుకుంటే జావా ఫుల్ స్టాక్ కి చాలా డిమాండ్ ఉంది బయట. అర్థమైందా? వై జావా ఫుల్ స్టాక్ ఓవర్ అదర్ స్టాక్స్? ఏఐ దగ్గరికి వెళ్దాం. మనం ఇంకా డెవలపర్ దగ్గరే ఉన్నాం, సూపర్ డెవలపర్ అవుదాం కాసేపట్లో. ఓకే, సో దిస్ ఈస్ రిగార్డింగ్ జావా ఫుల్ స్టాక్. ఇక్కడ వరకు మీ అందరికి క్లియర్ అయితే మనం ఏఐ సైడ్కి వెళ్దాం. వి విల్ స్టార్ట్ విత్ ఏఐ. ఏఐ ఏంటి సార్ అసలు? వాట్ ఈస్ దిస్ ఏఐ? ఎంతమందికి తెలిసి ఏఐ? ఆఫ్ యూ నో ఏఐ? అసలు ఎంతమంది జెన్ ఏఐ టూల్స్ వాడడం స్టార్ట్ చేశారండి? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ యూజింగ్ జెన్ ఏఐ టూల్స్?
మీకు తెలిసిన చాట్ జీపీటీ ఎవరైనా వాడుతున్నారు, అసలు వాడట్లేదు అది. వాడడం స్టార్ట్ చేశారా చాట్ జీపీటీని? జెమినీ ఏఐ, కోపైలట్, డీప్ సీక్. కొత్తగా వచ్చిన డీప్ సీక్ మీద కూడా పడిపోయారు ఆల్రెడీ. గ్రేట్. ఓ, గ్రేట్. సో ఇవన్నీ, ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ దెమ్ యూ షుడ్ స్టార్ట్ యూజింగ్ దెమ్ అండి. అయితే మీరేంటి సార్ నన్ను ఏ వాడమంటున్నారు అంటే, ఏ వాడాలండి. యూ షుడ్ బి అడ్వాన్స్డ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో మనం ఎప్పుడు వెనకాల పడిపోకూడదు. వి షుడ్ బి ఆల్వేస్ అహెడ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. యా, ఎల్ఎల్ఎంస్. మనం ఎప్పుడు ఇండస్ట్రీ ఎటువైపు పరిగెడుతుందో మనం కూడా అటువైపు పరిగెట్టాలండి. వి షుడ్ నాట్ స్టే బ్యాక్ సైడ్. మనం ఎప్పుడూ ఒక అడుగు వెనక ఉండకూడదు, ఎప్పుడో ఒక అడుగు ఎదురే ఉండాలి. సో ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ జెన్ఏఐ యూ షుడ్ ఇమీడియట్లీ స్టార్ట్ యూజింగ్ దిస్. ఏ వైపు మనం వెళ్ళాలి, వరల్డ్ అంతా ఏ వైపు పరిగెడుతుంది కాబట్టి వి షుడ్ మూవ్ టువర్డ్స్ ఏఐ. అయితే మీ అందరికీ ఉన్న భయం, నా జాబ్, వాట్ హ్యాపెన్స్ టు మై జాబ్ విత్ ఏఐ. ఇదే కదా మీ అందరికి ఉన్న భయం. ఏ వస్తే నా జాబ్ ఏమవుతుంది విత్ ఏఐ. ఎస్, ఎస్. దీనికి నా ఆన్సర్ ఏంటంటే యూ విల్ లూజ్ యువర్ జాబ్ అండి. ఏంటి సార్ మీరేంటి సార్ నా జాబ్ పోతుంది అంటున్నారు, నేను ఇప్పటికే భయపడుతున్నాను, నన్ను ఇంకా భయపెడుతున్నారు మీరు. ఓకే. సో యూ విల్ నాట్ ఫైండ్ ఎ జాబ్ వెన్ ఏ టేక్స్ ఓవర్ అండి. ఏ వస్తే నాకు జాబ్ దొరకదు. అదేంటి సార్ ఎలా అంటున్నారంటే, ఎస్, ఏ వస్తే ఎవరికి జాబ్ దొరకదంటే, ఏ వస్తే అన్స్కిల్డ్ పర్సన్ కి జాబ్ దొరకదండి. ఏ వస్తే ఎవరికి జాబ్ దొరకదు? అన్స్కిల్డ్ పర్సన్ కి జాబ్ దొరకదండి. ఈ అన్స్కిల్డ్ పర్సన్స్ ఎవరు సార్ అంటే, నా బీటెక్ అయిపోయింది, 2 ఇయర్స్ నుంచి ఖాళీగా ఉన్నాను, ఏమీ నేర్చుకోలేదు. డైలీ మార్చ్ వస్తే ఐపీఎల్ చూస్తున్నాను, మళ్ళీ జనవరి వస్తే కొత్త సిరీస్ స్టార్ట్ అయితే అది చూస్తున్నాను. ఐఎమ్ జస్ట్ స్పెండింగ్ మై టైమ్, ఐఎమ్ సిట్టింగ్ ఐడిల్, ఐఎమ్ డూయింగ్ నథింగ్. అంతేనా? సీతం వాటిలో సినిమాలు చుట్టూ రిలీజ్ అయితే దానికి వెళ్ళాను, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎవర్రా మీరంతా, ఏదో రిలీజ్ అవుతుంది ఏంటది, రిలీజ్ అయితే దానికి వెళ్తున్నాను, దాని తర్వాత సలార్ వస్తే దానికి వెళ్తాను. సో జస్ట్ టైం అంతా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకిను మ్యాచెస్ కి, క్రికెట్ మ్యాచెస్ కి కేటాయిస్తే, ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ అన్స్కిల్డ్ యూ విల్ డెఫినెట్లీ లూజ్ యువర్ జాబ్ అండి. సో ఏ వస్తే జాబ్ అన్స్కిల్డ్ పర్సన్ కి పోతుంది అంటే, ఎవరైతే ఏమీ నేర్చుకోలేదో వాళ్ళు. ఏ వచ్చినప్పుడు కూడా ఇఫ్ యు ఆర్ స్కిల్డ్ అంటే, నేను ఏదో ఒక స్కిల్ బాగా నేర్చుకున్నాను సార్, నేను పర్ఫెక్ట్ గా ఒక స్కిల్లో ఉన్నాను, విల్ ఏ టేక్ మై జాబ్ అంటే, నో. ఏఐ వచ్చిన వాళ్ళ జాబ్స్, సారీ, స్కిల్డ్ పర్సన్ కి ఏఐ ఎప్పుడు జాబ్ తీసుకోలేదండి. ఇఫ్ యు ఆర్ స్కిల్డ్ ఎనఫ్ ఏఐ కెన్ నెవర్ టేక్ అవుట్ యువర్ జాబ్. అంటే స్కిల్ అంటే నాకు ఏం రావాలి సార్, ఎనీ డొమైన్. ఇప్పుడు జేఎఫ్ఎస్ తీసుకోండి, ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ జేఎఫ్ఎస్, ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ జేఎఫ్ఎస్, జేఎఫ్ఎస్ లో నాకు మొత్తం వచ్చు సార్, నాకు బ్యాక్ ఎండ్ వచ్చు, ఫ్రంట్ ఎండ్ వచ్చు, నాకు డేటాబేస్ వచ్చు అంటే, మనల్ని ఎవడు రాపేది, మన జాబ్ ఎవడు తీయలేడండి. ఓకే. ఏ ఎందుకంటే ఏ అన్ని పనులు చేయలేదండి. ఏ డు నాట్ హ్యావ్ క్రియేటివిటీ. ఏఐకి క్రియేటివిటీ లేదు. మనిషి ఆలోచించినట్టు ఏఐ ఎప్పటికీ ఆలోచించలేదు. మీరు చాట్ జీపీటీ దగ్గరికి వెళ్ళి ఒక 2 క్వశ్చన్లు అడిగి దాన్ని ఎస్ నో అని దాన్ని కన్ఫ్యూజ్ చేస్తే, మీరు చెప్పిందే చెప్పుద్ది మళ్ళీ తిరిగి. అవును, ఐ అపాలజైజ్, యు ఆర్ కరెక్ట్ అంటది. డూ యూ నో దిస్? ఎప్పుడైనా ట్రై చేసేవారు చాట్ జీపీటీ వాడుతున్న వాళ్ళు? మీరు చాట్ జీపీటీని కన్ఫ్యూజ్ చేస్తారు, కన్ఫ్యూజన్ లో ఏం చెప్తుందో దానికి కూడా అర్థం కాదు. సో ఏ కెన్ నెవర్ డూ ఎవ్రీథింగ్ అండి. మనిషి చేసినట్టు ఏ ఎప్పటికీ చేయలేదు. ఓకే. మరి ఏ వల్ల జాబ్ పోతుందా సార్ అంటే, యాజ్ ఐ సెడ్, మీరు ఏమీ నేర్చుకోకుండా ఖాళీగా కూర్చుంటే డెఫినెట్ గా పోతుందండి. ఎందుకంటే ఒక కంపెనీ ఎప్పుడు ఏ వచ్చిన తర్వాత స్కిల్డ్ పర్సన్ కోసం చూస్తుంది. మీకు ఏ వాడడమైనా వచ్చి ఉండాలి, లేకపోతే మీకు పని అయినా కరెక్ట్గా వచ్చి ఉండాలి. నాకు రెండు రావు సార్, నేను సర్వైవ్ అయిపోదాం అనుకుంటున్నాను ఇండస్ట్రీలో అంటే, యూ కెన్ నెవర్ సర్వైవ్ అండి. బీయింగ్ అన్స్కిల్డ్ యూ కెన్ నెవర్ సర్వైవ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఐటీ ఇండస్ట్రీలో ఉండాలంటే యూ షుడ్ బి స్కిల్డ్ అనఫ్. మనం పర్ఫెక్ట్ గా నేర్చుకొని ఉండాలి. ఇక్కడ ఇంత హై జాబ్స్ మనిషికి, ఇప్పుడు జస్ట్ బీటెక్ నుంచి బయటకు వస్తే 8 LPAలు, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో వెళ్తుంటే 15 LPAలు. అంటే నెలకు ₹1,00,000 ఎందుకు ఇస్తున్నారు సార్ అంటే, బికాజ్ యువర్ స్కిల్డ్. మీరు పని చేయగలరనే నమ్మకంతో ఇస్తున్నారండి. నాకు ఏమీ రాదు సార్, నేను జస్ట్ తింటాను, పడుకుంటాను, ఇలా చేస్తాను అంటే, నాకు 10 LPA ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారండి? మీరు ఇస్తారా? మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నారు, మీ ఇంటికి వచ్చిన తాపీ మేస్త్రి ఏ పని చేయట్లేదు, వస్తున్నాడు సరదాగా వెళ్ళిపోతున్నాడు, డైలీ కూలీ ఇస్తారా మీరు? విల్ యూ పే హిమ్ ఎవ్రీ డే? గొడవ పెట్టుకోరా నెక్స్ట్ డే మార్నింగ్ లేసి, నువ్వేం పని చేయలేదు, నీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి నేను అని? సిమిలర్లీ అండి, సిమిలర్లీ ఇప్పుడు మీరు ఏ పని చేయకుండా, మీరు ఎలాంటి స్కిల్ లేకుండా, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టువర్డ్స్ ఏఐ అండ్ యు ఆర్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్, మీరు ఏమీ నేర్చుకోకుండా అన్స్కిల్డ్ పర్సన్ గా మిగిలిపోతే యూ విల్ లూజ్ యువర్ జాబ్. ఓకే. యూ విల్ నాట్ లూజ్ యువర్ జాబ్ వెన్ యు ఆర్ స్కిల్డ్. సో ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు గెయిన్ యువర్ స్కిల్స్ అండి.
సో ఆల్వేస్ ఏఐతో మనం ముందుకు వెళ్ళాలంటే వీ షుడ్ బి అప్డేటెడ్ ఇన్ ద ఇండస్ట్రీ. మనం ఒక స్కిల్ నేర్చుకుని ఉండాలి పర్ఫెక్ట్ గా. జావా ఫుల్ స్టాక్ ఇస్ బంచ్ ఆఫ్ స్కిల్స్ అండి. జావా ఫుల్ స్టాక్ అనేది ఒక సింగిల్ స్కిల్ కాదు. ఇక్కడ కుప్పలు కుప్పలుగా స్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని స్కిల్స్ ఉన్నాయంటే బ్యాక్ ఎండ్ లో మనం చాలా నేర్చుకుంటాము, ఫ్రంట్ ఎండ్ లో చాలా నేర్చుకుంటాము, డేటాబేస్ లో చాలా నేర్చుకుంటాము. ఇన్ని నేర్చుకున్న తర్వాత మన జాబ్ ఎవడో తీయలేడు. ఇన్ని వచ్చిన నన్ను ఎవరైనా జాబ్ తీయగలరా? నా జాబ్, నాకు ఇవన్నీ వచ్చు, నా జాబ్ ఎవరైనా తీయగలరా? ఎందుకంటే నా డిపెండెన్సీ ఉంది కంపెనీలో. నేను పని చేస్తున్నా, నేను డైలీ చాలా వర్క్ చేస్తున్నా, ఎంత వర్క్ చేస్తున్నా. నన్ను తీసేస్తే మళ్ళీ నాలా పని చేసి ఉండి ఎత్తుకోవాలంటే టైం పడుతుంది కంపెనీకి. సో వెన్ యు ఆర్ వెరీ మచ్ స్కిల్డ్, నో వన్ క్యాన్ టేక్ అవే యువర్ జాబ్. సో ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఆల్వేస్ బీ స్కిల్డ్ ఇన్ ద ఇండస్ట్రీ. సో మీరు టైం వేస్ట్ చేయకూడదండి. ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ ద బీటెక్, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ గైస్ హు ఆర్ హియర్. ఇంకా బీటెక్ లో ఉండి ఆల్రెడీ కోర్స్ దగ్గరకు వచ్చిన వాళ్ళు, యూ హ్యావ్ టేకెన్ ద బెస్ట్ డిసిషన్. సో డు నాట్ వేస్ట్ యువర్ టైం. బీటెక్ లో ఉన్నప్పుడు ఇఫ్ యూ లెర్న్ థింగ్స్, యా గ్రేట్ సౌజన్య. ఇఫ్ యు ఆర్ ఇన్ బీటెక్ అండ్ ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ జావా ఫుల్ స్టాక్ నౌ, ఇట్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్ అండి. మీ ఫ్యూచర్ లో మీ కెరీర్, మీరు ఒక 5 years తర్వాత తీసుకునే డిసిషన్ ఇప్పుడే తీసుకుంటే యువర్ కెరీర్ అండ్ యువర్ ఫ్యూచర్ విల్ బి వెరీ మచ్ డిఫరెంట్ కంపేర్ టు అదర్స్. ఆల్రెడీ నేను తప్పు చేస్తాను సార్, 2 years వేస్ట్ అయిపోయింది నా కెరీర్ అంటే నాట్ అన్ ఇష్యూ. ఇప్పటికైనా వేస్ట్ చేయకూడదు. నేను ఆల్రెడీ 2 years వేస్ట్ చేశాను, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇప్పుడైనా వేస్ట్ చేయకుండా యూ షుడ్ రియలైజ్ దట్ వాట్ వీ షుడ్ డూ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పటికైనా మనం ఏం చేయాలనేది మనం రియలైజ్ అవ్వాలి. సో ఏఐ గురించి అర్థమైందా మీ అందరికి? ఏఐ వల్ల భయం పోయిందా ఫస్ట్? ఓకే. ఈ డెవలపర్ సూపర్ డెవలపర్, ఇందాక నుంచి మనం సూపర్ డెవలపర్ అంటున్నారు. మన సాయి గారు వచ్చి సూపర్ డెవలపర్ అవుతారా మీరు అందరూ అన్నారు. అవునా? మేము అందరం సూపర్ డెవలపర్స్ అయిపోతామన్నారు. వాట్ ఈస్ దిస్ సూపర్ డెవలపర్? ఈ సూపర్ డెవలపర్ ఏంటి సార్? నాకు సూపర్ డెవలపర్ ఏంటో తెలియదు. ఈ సూపర్ డెవలపర్ ఏంటంటే, యా గణేష్, క్వశ్చన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. గైస్ ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ వన్స్ ఐ ఫినిష్. ఒక 10 minutes ఇంకా ఓపిక వినండి, వి విల్ కమ్ బ్యాక్. ఓకే. ఈ సూపర్ డెవలపర్ ఏంటి సార్ అంటే, నార్మల్ డెవలపర్ ఈజ్ వన్ హూ నోస్ జేఎఫ్ఎస్. ఈ సూపర్ డెవలపర్ ఈజ్ వన్ హూ నోస్ జేఎఫ్ఎస్ అలాంగ్ విత్ ఏఐ. జేఎఫ్ఎస్ కి ఏఐ యాడ్ చేస్తే దిస్ ఈజ్ ఎ సూపర్ డెవలపర్ అండి. ఎందుకు సార్ మీరు సూపర్ డెవలపర్ అంటున్నారంటే, ఇక్కడ మనం చాలా అద్భుతాలు చేయొచ్చండి. జేఎఫ్ఎస్ లో ఏఐ కలిపి మనం చాలా అద్భుతాలు చేయొచ్చు. నా ఓన్ ఏఐ నేను బిల్డ్ చేసుకోవచ్చు, నా ఓన్ చాట్ జీపీటీని నేను బిల్డ్ చేసుకోవచ్చు. జేఎఫ్ఎస్ కి ఏఐ కలిపి నా ఓన్ చాట్ జీపీటీ నేను బిల్డ్ చేయగలను. నేనే కాదు, మీరు బిల్డ్ చేయగలరు. ఈ కోర్స్ అయ్యే టైంకి మీ ఓన్ చాట్ జీపీటీ మీరు బిల్డ్ చేయొచ్చు. డూ యూ బిలీవ్ ఇట్? నమ్ముతారా? ఎస్. మీకు నమ్మకం కలగడానికి నేను చూపిస్తా. మన ఓన్ చాట్ జీపీటీని మనం బిల్డ్ చేయొచ్చు మనం అయ్యేటప్పుడు. ఇది ఎలా బిల్డ్ చేస్తున్నాం సార్ అంటే, మనం ఇందాక ఒక ఫ్రేమ్ వర్క్ మాట్లాడుకున్నాం, గుర్తుందా మీ అందరికీ? స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్. ఇది బ్యాక్ ఎండ్ లో వస్తుందా, ఫ్రంట్ ఎండ్ లో వస్తుందా? స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్ బ్యాక్ ఎండ్, ఎగ్జాక్ట్లీ. సో ఈ బ్యాక్ ఎండ్ లో ఉన్న జావా ఫ్రేమ్ వర్క్ కి దేర్ ఈస్ ఎ న్యూ ఎడిషన్ కాల్డ్ స్ప్రింగ్ ఏఐ. మార్కెట్ లో కొత్తగా రిలీజ్ అయింది. దిస్ ఈస్ న్యూలీ రిలీజ్డ్ ఇన్ టు ద మార్కెట్. ఇది ఇంకా ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లోనూ నో వన్ ఈస్ టీచింగ్ దిస్. బట్ మనం ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళం కాబట్టి, హూ ఎవర్ వర్క్స్ ఇన్ ద ఇండస్ట్రీ, వాట్స్ డిఫరెన్స్ బిట్వీన్ ఎఫ్ఎల్ఎం అండ్ అదర్స్ అంటే, వీఆర్ నాట్ ట్రైనర్స్ అండి. మనం ఎవరు బయట పనిచేసే ట్రైనర్స్ కాదు, టీచర్స్ కాదు. వీఆర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో వర్క్ చేసే పర్సన్ కి ఇండస్ట్రీలో ఏం కావాలని క్లియర్ గా తెలుస్తుంది. సో ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ యూ లెర్న్ స్కిల్స్ ఫ్రమ్ సమ్ వన్ హూ ఈస్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో ఉంటే మనకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ తెలుస్తుందండి. రియల్ టైంలో ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అనేది మాకు ఐడియా ఉంటుంది. సో వీ కెన్ టీచ్ యూ రియల్ టైమ్ ఓరియంటెడ్. ఈ ఓరియంటెడ్ గా మీరు నేర్చుకున్నప్పుడు ఇట్ విల్ బి వెరీ మచ్ ఈజీ ఫర్ యూ. ఓకే. సో ఇప్పుడు మార్కెట్లోకి రిలీజ్ అయిన ఈ స్ప్రింగ్ ఏఐ మనం నేర్చుకోబోతున్నాం. ఈ స్ప్రింగ్ ఏఐ వల్ల యూజ్ ఏంటి సార్? ఈ స్ప్రింగ్ ఏఐ వల్ల నేను చేయగలిగే నార్మల్ టాస్క్స్ లో ఏఐ ఇంటిగ్రేట్ చేసి ఐ క్యాన్ బిల్డ్ సమ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. అంటే నేను నా ఓన్ చాట్ జీపీటీ బిల్డ్ చేయొచ్చు. నా ఓన్ చాట్ జీపీటీ నేను ఏఐ యూస్ చేసి బిల్డ్ చేయొచ్చు. షెల్ వి సీ ద ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. నేను బిల్డ్ చేసిన చాట్ జీపీటీ చూద్దామా? ఐ హావ్ డన్ ఇట్ ఆన్ మై ఓన్. డూ యూ వాంట్ టు సీ ఇట్? ఎస్. ఓకే. సో ఇలాంటి వెబ్ అప్లికేషన్స్ మనం బిల్డ్ చేయొచ్చు. లెట్ మీ ఓపెన్. చూడండి, మీరు www.instagram.com అని ఎలా కొడతారో సిమిలర్లీ నేను ఒక వెబ్ అప్లికేషన్ రాశానండి. ఐఎమ్ రైటింగ్ సమ్ పోర్ట్ నెంబర్, ఇవన్నీ మనం నేర్చుకుంటాము. ఐఎమ్ రైటింగ్ సంథింగ్ అండ్ వెన్ ఐఎమ్ హిట్టింగ్ దిస్, చూడండి, ఐ హావ్ బిల్ట్ మై ఓన్ ఏఐ. దిస్ ఈస్ మై వెబ్సైట్. కెన్ యూ సీ దిస్ వెబ్సైట్? ఇక్కడ నేను ఏదో అద్భుతాలు చేయలేదు, సింపుల్ గానే చేశాను. జస్ట్ టు షో యూ గైస్.
కెన్ యూ సీ దిస్ ఈజ్ మై ఓన్ ఎఫ్ఎల్ఎం జీపీటీ. నేను చాట్ జీపీటీలో నా ఓన్ ఎఫ్ఎల్ఎం జీపీటీ తయారు చేసుకున్నాను. అయితే ఇక్కడ నేను ఏ అయితే మాట్లాడాలి, మీరు చాట్ జీపీటీ అడిగినట్టే ఐ వాంట్ టు టాక్ టు ఏ. సి ఐఎమ్ గివింగ్ ఇట్ ఏ క్వశ్చన్. ఇస్ ఇట్ రిప్లైయింగ్ మీ? కెన్ యూ సీ ద రిప్లై? ఓకే. సార్ మీరు ఏదో చేసేసారు, మీకు అడిగిన క్వశ్చన్ అది ఆన్సర్ చెప్పేస్తుంది. నాకు నమ్మకం లేదు. అయితే మీరే ఒక క్వశ్చన్ అడగండి నన్ను. నేను దాన్ని అడుగుతానో చెప్తుందో లేదో చూద్దాం. యూ ఆస్క్ మీ క్వశ్చన్, ఐ విల్ ఆస్క్ మై ఎఫ్ఎల్ఎం జీపీటీ. వి విల్ సీ ఇఫ్ ఇట్ ఆన్సర్స్ ఆఫ్. ఓకే. వి విల్ ఆస్క్ వాట్ ఈస్ ఓకే, వాట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. చూద్దాం అసలు దీనికి తెలుసా లేదు. ఏం చెప్తుంది ఇమీడియట్ గా? ఓకే. ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ జావా ఫుల్ స్టాక్ అని కొట్టాలండి. కొడదాం. ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ జావా ఫుల్ స్టాక్. అయితే వాట్ ఏఐసిసి విల్ సి. ఏం చెప్తుందో చూద్దాం జావా ఫుల్ స్టాక్ గురించి. Hmm. చూడండి ఏదో చెప్తుంది. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఇదేనా? జావా ఫుల్ స్టాక్ వేరియస్ టెక్నాలజీస్ తెలిసి ఉండాలంట. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఇదేనా? ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ వచ్చి ఉండాలండి జావా ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ. ఇందాక వరకు మనం మాట్లాడుకున్న ఫ్రంట్ ఎండ్ గురించి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ అదే కదా చెప్తుంది. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న జావా ఫండమెంటల్స్ ఇవన్నీ మన కోర్సులో ఉన్నాయండి. చూడండి ఇందాక మనం మాట్లాడుకున్న సీక్వెల్, నో సీక్వెల్, ఓఆర్ఎం ఇస్ నథింగ్ బట్ హైబర్నేట్. యూ కెన్ సీ హియర్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవన్నీ ఏ చెప్తుంది. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ కోర్స్. ఇవన్నీ మనం మన కోర్సులో నేర్చుకోబోతున్నాం. కెన్ యూ సీ దిస్ ఈజ్ ఆల్ బిల్ట్ విత్ జావా అండి. ఇక్కడ మీరు చూస్తుందంతా, ఇక్కడ మీరు చూస్తున్న లోగోస్ కానీ, టెక్స్ట్ కానీ, ఈ బాక్సెస్ కానీ ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ అంటాం. ఇక్కడికి డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ వేర్ దిస్ డేటా ఇస్ కమింగ్? దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ బ్యాక్ ఎండ్. ఇది స్ప్రింగ్ ఏఐతో చేసామా. దిస్ ఈస్ డన్ విత్ స్ప్రింగ్ ఏఐ. సో క్లియర్ వాట్ వీ కెన్ డూ విత్ జావా ఫుల్ స్టాక్ అని? వీ కెన్ డూ మెనీ థింగ్స్. అయితే ఇలా మనం ఏఐని ఇంటిగ్రేట్ చేయగలిగితే వీఆర్ కాల్డ్ సూపర్ డెవలపర్స్. ఆర్ యూ రెడీ టు బికమ్ ఏ సూపర్ డెవలపర్? ఎక్సైటెడ్? నా ఓన్ చాట్ జీపీటీ నేను బిల్డ్ చేసుకున్నాను. యూ కెన్ డూ ఇట్ వన్స్ యూ హ్యావ్ డన్. సూపర్ ఎక్సైటెడ్, గ్రేట్. ఓకే. సో దిస్ ఈస్ వాట్ స్ప్రింగ్ ఏఐ కెన్ డూ అండి. స్ప్రింగ్ ఏఐ కెన్ డూ మెనీ మ్యాజిక్స్. ఈ మ్యాజిక్స్ అన్ని మనం నేర్చుకుంటాం. గుడ్ టు సీ ఎఫ్ఎల్ఎం జీపీటీ, గ్రేట్. ఈ ఎఫ్ఎల్ఎం జీపీటీ మీ ఓన్ పేరుతో మీ జీపీటీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కోర్స్ అయ్యేటప్పటికి ఐ విల్ గ్యారంటీ యూ ఆర్ గోయింగ్ టు బిల్డ్ యువర్ ఓన్ జీపీటీ. యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ యువర్ ఓన్ వెబ్ అప్లికేషన్స్. మీ పోర్ట్ఫోలియో మీరు బిల్డ్ చేసుకుంటారు. మీ ఓన్ వెబ్ అప్లికేషన్ మీరు బిల్డ్ చేసుకుంటారు. అంటే నేను ఒక ఈ కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేయాలి సార్ అంటే యూ కెన్ డెఫినెట్లీ క్రియేట్ విత్ దిస్ కోర్స్. ఈ కోర్స్తో మీకు ఇవన్నీ అయిన తర్వాతే ఐ విల్ లీవ్ యూ. ఇవన్నీ నేర్పించే మిమ్మల్ని పంపుతాం. ఆర్ యూ రెడీ ఫర్ దిస్? వీ కెన్ యాక్సెస్ ఇన్ అదర్ పీసీ. దీనికి ఏడబ్ల్యూఎస్ లో డిప్లాయ్ చేయాలండి. వీ విల్ సీ దట్ ఆల్సో. ఈ కోర్స్ ఎండింగ్ లో ఏదో ఒక అప్లికేషన్ తీసుకెళ్ళి మనం ఏడబ్ల్యూఎస్ లో డిప్లాయ్ చేద్దాము. సో దట్ వీ విల్ యాక్సెస్ ఇట్ అక్రాస్. నేను డిప్లాయ్ చేసిన వెబ్ అప్లికేషన్ కానీ, మీరు డిప్లాయ్ చేసుకున్న వెబ్ అప్లికేషన్ కానీ మనం అందరం యాక్సెస్ చేసేలాగా మీతోనే డిప్లాయ్ చేద్దాము. అది మీరు అందరూ యాక్సెస్ చేయగలరు. ఒకళ్ళు డిప్లాయ్ చేస్తే అది అందరూ యాక్సెస్ చేయగలరు. వీ కెన్ డూ దట్ ఆల్సో. ఓకే. అంటే మనం ఎలాగైతే flipkart.com అని కొడితే అందరికీ ఓపెన్ అవుతుందో, సిమిలర్లీ మీరు డిప్లాయ్ చేసిన వెబ్ అప్లికేషన్ అందరికీ ఓపెన్ అయ్యేలా. ఎక్సైటెడ్ ఫర్ ఆల్ దిస్? ఎస్, గ్రేట్. సో అయితే వన్స్ ఐ బిఫోర్ ఫినిష్ ఐ వాంట్ టు షో యూ ద సిలబస్ ఆల్సో. మనం చెప్పే సిలబస్ ఏంటి సార్ మన దగ్గర? మన ఎఫ్ఎల్ఎం లో మనకి సిలబస్ ఏం చెప్తారు సార్ జావా ఫుల్ స్టాక్ లో అంటే? వీఆర్ టేకింగ్ ఫ్రమ్ జీరో అండి. జీరో నుంచి స్టార్ట్ చేసి వీఆర్ గివింగ్ ద సిలబస్ విచ్ ఈస్ సఫిషియంట్ ఫర్ 4+ years ఎక్స్పీరియన్స్ ఆల్సో. 4+ years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పర్సన్ ఏమీ జావా నాలెడ్జ్ లేకుండా దే కెన్ స్ట్రైట్ అవే స్విచ్ విత్ దిస్ కోర్స్. అంతవరకు మనం వీఆర్ ప్రొవైడింగ్ దిస్ కంటెంట్. మీరు చేయాల్సిందంతా ఒకటే, జస్ట్ బీ విత్ అస్, లెర్న్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ టీచింగ్. నేను నేర్పిస్తున్నంతసేపు మీరు నేర్చుకొని ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కమ్ బ్యాక్ టు అస్. నన్ను అడగండి, నేను సాల్వ్ చేస్తాను. వీ హ్యావ్ డెడికేటెడ్ టీఏ టీమ్ అండి. లేదు సార్ నాకు మిమ్మల్ని అడగడానికి క్లాస్ అడగడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంటే వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ టీఏ టీమ్.
విచ్ క్యాన్ హెల్ప్ యూ సెపరేట్లీ. వన్ ఆన్ వన్ కనెక్ట్ అయ్యి, లేదు వాళ్ళతో అవ్వదు సార్ మీరే కనెక్ట్ అవ్వాలంటే ఐ విల్ కనెక్ట్ విత్ యూ. వన్ ఆన్ వన్ కనెక్ట్ అయ్యి వి విల్ రిజాల్వ్ యూర్ ఇష్యూ. నేను ఎక్కడో స్ట్రక్ అయిపోయాను సార్, నేను ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నానంటే, వీఆర్ నాట్ లైక్ అదర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. ఇక్కడ ఎలాగంటే మనకు డెడికేటెడ్ టీఏ టీమ్ ఉంటారు ఫర్ అసిస్టెన్స్. సో దట్ నేను ఇక్కడ స్ట్రక్ అయిపోయాను సార్, నేను ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నాను అంటే, దే విల్ హెల్ప్ యూ అవుట్, దే విల్ కనెక్ట్ విత్ యూ. మీ ఎర్రర్ కానీ ఏదైనా రిజాల్వ్ చేస్తారు, మీకు అర్థమయ్యేలా చెప్తారు. లేదు సార్ నాకు మీరే చెప్పాలంటే ఐ విల్ కనెక్ట్ విత్ యూ సెపరేట్లీ, నేను క్లాస్లో అడగలేకపోతున్నాను సార్ నాకు ఇబ్బందిగా ఉంది అంటే, I will connect with you separately and I will resolve your issue. Okay? Okay. So, I will straight away jump into the syllabus. అయితే మన ఏ పవర్ జావా ఫుల్ స్టాక్ లో ఏం చెప్తారు సార్ అంటే, వి విల్ స్టార్ట్ విత్ కోర్ జావా, బేసిక్ జావా అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎవ్రీ డెవలపర్ షుడ్ నో వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. సో వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియాలి కాబట్టి వి విల్ స్టార్ట్ విత్ జావా. జావాలో హిస్టరీ ఆఫ్ జావాను స్టార్ట్ చేస్తామండి. అంటే అసలు జావా ఎప్పుడు వచ్చింది, అసలు జావాలో ఏమున్నాయి, జావా అంటే ఏంటి నుంచి స్టార్ట్ చేసి వి విల్ గో టువర్డ్స్ ద ఎవ్రీథింగ్ ఇన్ జావా. జావాలో ఉన్న ప్రతిదీ మనం కవర్ చేసుకుని అక్కడ వరకు వెళ్తాం. ఓకే. వీఆర్ నాట్ జంపింగ్ ఇదంటే ఇదేదో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సార్ మీరు నాకు ఏమీ తెలియదు నాకు చెప్పగలరా అంటే, మీకు ఏమీ తెలియకపోయినా కూడా నేర్చుకునే కోర్స్ అండి. ఓకే. ఫ్రమ్ జీరో. నేను మెకానికల్లో చదువుతున్నాను, నాకు ఏమీ తెలియదు. ఐఎమ్ వర్కింగ్ ఇన్ నాన్ ఐటీ. నేను ఒక నాన్ ఐటీ డొమైన్లో వర్క్ చేస్తున్నాను, సపోర్ట్ రోల్లో వర్క్ చేస్తున్నాను, నాకు ఏమీ తెలియదు సార్ అంటే, యూ విల్ బి లెర్నింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ జీరో, నో ఇష్యూస్. మనం బేసిక్స్ ఆఫ్ జావా నుంచి స్టార్ట్ చేస్తాము. డూ యూ ఆల్ నో జావా ఇస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని తెలుసా జావా? దిస్ ఈస్ వాట్ ఇట్ మేక్స్ ఇట్ మోర్ efficient than other programming languages. C is not a Java. C is not a object-oriented programming language, but Java is a object-oriented programming language. సో మనం ఊప్స్ కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటాము. దిస్ ఈస్ ద పిల్లర్ అండి. ఇక్కడ మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఈ ఊప్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోకపోతే మీకు గోయింగ్ ఫార్వర్డ్ ఏమీ అర్థం కావు. ఈ ఊప్స్ రాకుండా నేను ఏదో అద్భుతాలు చేసేస్తాను సార్ అంటే మనం చేయలేమండి. ఊప్స్ వచ్చిన వాడే ముందుకెళ్ళి జావాలో అన్ని కరెక్ట్గా నేర్చుకోవాలి. యా, స్ప్రింగ్ ఏ ఇస్ ఎ న్యూ ఫీచర్ అండి. స్ప్రింగ్ ఏ ఇస్ రీసెంట్లీ యాడెడ్ ఇన్ టు ద జావా ఎకో సిస్టమ్. జావాలోకి కొత్తగా స్ప్రింగ్ ఏ ఇంట్రొడ్యూస్ అయింది. వి విల్ బి లెర్నింగ్ దట్ యాజ్ వెల్ ఈ కోర్స్ లో. ఓకే. సో ఈ ఊప్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోలేని వాడెవడు ముందుకెళ్ళి జావా ఫుల్ స్టాక్ నేర్చుకోలేడు. ఇక్కడ మనం ఇది పిల్లర్, ఇక్కడ మనం మోస్ట్ ఆఫ్ ద టైం స్పెండ్ చేసి పర్ఫెక్ట్ గా నేర్చుకుంటాం ఊప్స్. ఓకే. ఊప్స్ నేర్చుకున్న తర్వాత దేర్ ఈస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే, ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ చూసినప్పుడు ఫ్లిప్కార్ట్ సడన్ గా బ్రేక్ అయిపోయి అప్లికేషన్ స్టాప్ అయిపోతే మీకు ఎలా అనిపిస్తుంది? ఈజ్ ఇట్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ? నేను ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాను, సడన్ గా ఇన్స్టాగ్రామ్ ఆగిపోయి క్లోజ్ అయిపోతుంది. ఈజ్ ఇట్ ఏ గుడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ? అలా జరగకుండా ఉండాలంటే బ్యాక్ ఎండ్ లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ పర్ఫెక్ట్ గా చేయాలండి. సో విల్ బి లెర్నింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, విల్ బి లెర్నింగ్ మల్టీ థ్రెడింగ్. దిస్ ఈస్ అనదర్ ఫ్యూచర్ ఆఫ్ జావా విచ్ మేక్స్ ఇట్ యూనిక్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్. ఈ మల్టీ థ్రెడింగ్ సపోర్ట్ ఉండడం వల్ల జావా ఇస్ వెరీ మచ్ ఫాస్టర్. జావా ఇందాక మీరు ఫ్యూచర్స్ అడిగినప్పుడు కొంతమంది జావా ఇస్ ఫాస్టర్ సార్, జావా ఇస్ సెక్యూర్ సార్ అన్నారు. జావా ఫాస్ట్ అవ్వడానికి కారణం మల్టీ థ్రెడింగ్. మల్టీ థ్రెడింగ్ అంటే ఒకేసారి రెండు మూడు రన్ అవ్వడం, ప్యారలల్ గా ఒకేసారి వర్క్ జరుగుతుంటుంది బ్యాక్ ఎండ్ లో. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ మేక్స్ ఇట్ ఫాస్టర్. మనం ఇవన్నీ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటాము. కలెక్షన్స్, జావా ఇట్ ఫీచర్స్. హౌ మెనీ ఆఫ్ యూ నో జావా వెర్షన్? కరెంట్ జావా వెర్షన్ ఎవరికైనా తెలుసా అండి? ఇప్పుడు మార్కెట్ లో జావా వెర్షన్ ఎవరికైనా తెలుసా? వాట్ ఇస్ ద రీసెంట్ జావా వెర్షన్ దట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ ద మార్కెట్? 22, 21, ఇంకా 23. ఎస్, ఎగ్జాక్ట్లీ. రీసెంట్ గా, వెరీ మచ్ రీసెంట్లీ జావా 23 ఇస్ రిలీజ్డ్ ఇన్ టు ద మార్కెట్. యా, ఎగ్జాక్ట్లీ. 21 ఇస్ ద లాంగ్ టర్మ్ సపోర్ట్. సో స్టిల్ 21 లాంగ్ టర్మ్ సపోర్ట్ లో ఉంది. 23 ఇస్ రీసెంట్లీ రిలీజ్డ్ బేటా వర్షన్. సో 23 రీసెంట్ గా వచ్చింది. అయితే మీరేంటి సార్ మరి ఇక్కడ జావా 8 అని పెట్టారు, జావా ఎక్కడ 23 వెళ్ళిపోయింది, మీరేంటి ఇంకా జావా 8 అని పెట్టారంటే, జావా 23 వెళ్ళిపోయినా కూడా ఇంకా మార్కెట్ లో ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ అన్ని జావా 7 మీద రిలై ఉన్నాయి. నో, స్టిల్ ఇండస్ట్రీలో కంపెనీస్ ప్రాజెక్ట్స్ అన్ని జావా 7 లో ఉండిపోయినాయండి. చాలా ప్రాజెక్ట్స్. పీపుల్ ఆర్ నాట్ అడ్వాన్స్డ్. అంటే జనాలు ఇంకా జావా 7 నుంచి బయటికి రావట్లేదు. బికాస్ జావా 8 దగ్గర కొన్ని బ్రేకింగ్ చేంజెస్ జరిగాయి జావాలో. జావా 7 వరకు ఉన్న జావాకి జావా 8 దగ్గర ఉన్న జావా కొన్ని బ్రేకింగ్ చేంజెస్ జరిగాయి. సో దీస్ బ్రేకింగ్ చేంజెస్ మేడ్ ద ఇండస్ట్రీ టు స్టాప్ హియర్. చాలా మంది ఇవన్నీ నేర్పించి వాళ్ళని అక్కడ తీసుకురావడానికి చాలా టైం పట్టింది. సో అన్ని కంపెనీస్ జావా 8కి చాలా రీసెంట్ ఇయర్స్ లో వచ్చాయి. లాస్ట్ 2-3 ఇయర్స్ లోనే చాలా ప్రాజెక్ట్స్ జావా 8కి మైగ్రేట్ అయ్యాయి. సో స్టిల్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ మీరు చూస్తే అన్ని ప్రాజెక్ట్స్ జావా 7 దగ్గరే ఉండిపోయింది. జావా హ్యాస్ ఆల్రెడీ రిలీజ్ 23rd వెర్షన్. జావా 23 దగ్గరికి వెళ్ళిపోయింది, బట్ ప్రాజెక్ట్స్ అన్ని జావా 7 లో ఉండిపోయాయి. సో రీసెంట్లీ దే ఆర్ మైగ్రేటింగ్ అబౌవ్ జావా 8. జావా 8 పైకి ఈ మధ్యనే వస్తున్నారు. ఎందుకు సార్ అంటే
ఇక్కడ కొన్ని న్యూ ఫీచర్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఇవన్నీ డెవలపర్స్ కి నేర్పడానికి టైం పట్టింది. ఇక్కడ జావా డిఫరెంట్ అయ్యింది కొంచెం, ఇది నేర్పడానికి టైం పట్టింది. సో వీ విల్ డిస్కస్ ఆల్ దీస్ జావా 8 ఫ్యూచర్స్ యాజ్ వెల్. మనం జావా 8 కూడా నేర్చుకుంటాము, సో దట్ యూ షుడ్ బి రెడీ ఫర్ ద ఇండస్ట్రీ. మనం జావా 8 ప్రెసెంట్ ఇండస్ట్రీలో జావా 8 వాడుతున్నారు కాబట్టి మనం జావా 8 నేర్చుకుని రెడీగా ఉండాలి. సో మరి నాకు జావా 23 చెప్పరా సార్? జావా 23 వరకు దేర్ ఆర్ నో మేజర్ చేంజెస్ అండి. ఆఫ్టర్ జావా 8 నో మేజర్ చేంజెస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ జావా. అంటే ఇన్స్టాగ్రామ్ మీకు అస్తమానం అప్డేట్ వస్తుందా? ఎవ్రీ టైమ్ యూఆర్ గెటింగ్ అప్డేట్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ప్రతి వారం ఒకసారి ఏదో ఒక అప్డేట్ వస్తుంది ఫ్లిప్కార్ట్ లో, సారీ ప్లే స్టోర్ లో. మనం ఆటో అప్డేట్ లో పెట్టేస్తాం కూడా మనకి తెలియట్లేదు. ఇంతకు ముందు అయితే రీసెంట్ గా మనకి చాలా అప్డేట్స్ వచ్చాయి. ఈ అప్డేట్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి? ఈ అప్డేట్స్ అన్ని చిన్న మైనర్ చేంజెస్ చేస్తారండి. అంటే ఈ బటన్ అక్కడ ఉన్నదాన్ని పక్కకు జరుపుతారు, అక్కడ ఉన్నదాన్ని ఇటు పక్కకు జరుపుతుంటారు. సో దీస్ మైనర్ చేంజెస్ మనం పట్టించుకోగలం. బట్ మేజర్ చేంజెస్ వాట్సాప్ లో రీసెంట్ గా మేజర్ చేంజెస్ జరిగినాయి. అవును, ఇంతకు ముందు ఉండే వాట్సాప్ కి ఇప్పుడు ఉన్న వాట్సాప్ కి చాలా డిఫరెన్స్ ఉంది. వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో తయారైపోయింది. వాట్సాప్ లో కూడా స్టోరీస్ అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు. ఇంతకు ముందు వాట్సాప్ కి ఇఫ్ యూ కంపేర్ 1 year బిఫోర్ వాట్సాప్, ప్రెసెంట్ ఉన్న వాట్సాప్, ఎంత డిఫరెన్స్ ఉంది వాట్సాప్ లో? గుర్తుందా అందరికి? ప్రీవియస్ వాట్సాప్ ఒక 1 year బ్యాక్ ఎలా ఉండేది వాట్సాప్? ఓకే. అలా బ్రేకింగ్ చేంజెస్ జావా 8 దగ్గర జరిగాయి. రిమైనింగ్ ఆల్ స్మాల్ స్మాల్ చేంజెస్ అండి. జావా 8 నుంచి 23 వరకు పెద్దగా చేంజెస్ ఏం లేవు. దే ఆర్ వెరీ మైన్యూట్ చేంజెస్. సో మనం ఇక్కడ బ్రేకింగ్ చేంజెస్ జరిగిన జావా 8 ని కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకుంటాం. వి విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ జావా 8. అయితే ఇక్కడతో మనం జావా ముగించుకొని వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ జావా. మనం జావాలో ఏమీ మిస్ చేయలేదండి. జావాలో ఉన్న ప్రతిదీ ఇక్కడ నేను జస్ట్ దే హ్యావ్ మెన్షన్ ఇట్ యాజ్ ఏ సింగిల్ సైడ్ హెడింగ్, బట్ ఈ ప్రతి సైడ్ హెడింగ్ వెనకాల చాలా టాపిక్ ఉంది. దిస్ ఇస్ నాట్ లైక్ ఒక పేజ్ లో అయిపోయిందా సార్ జావా సిలబస్ అంటే, అలా కాదు. యారేస్ అంటే ఈ యారేస్ మొత్తాన్ని మనం క్లాస్ లో కవర్ చేయలేం. దిస్ విల్ టేక్ 3-4 క్లాసెస్. సో ఇక్కడ ఉన్న ప్రతి సైడ్ హెడ్డింగ్ ఇట్స్ ఎ బిగ్ కాన్సెప్ట్ అయ్యాయి. ఓకే. సో ఇది కంప్లీట్ చేసుకుని మనం ఇందాక డిస్కస్ చేసుకున్న డేటాబేస్ దగ్గరికి వెళ్దాం. డేటాబేస్ అంటే ఏంటి? మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాము. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ బీరువా. మనం ఇంట్లో ఉన్న బీరువా లాంటిది. ఇక్కడ అంతా మనం డేటా స్టోర్ చేస్తాం. ఈ డేటా స్టోర్ చేయడానికి మనకి 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఇస్ సీక్వెల్, వన్ ఇస్ నో సీక్వెల్. ఈ సీక్వెల్ లో వి విల్ కవర్ మై సీక్వెల్. మై సీక్వెల్ కవర్ చేస్తాం కంప్లీట్ గా. మై సీక్వెల్ విల్ కవర్, దెన్ వి విల్ మూవ్ టు నో సీక్వెల్. నో సీక్వెల్ మాంగోడిబి, ఇది మనం ఓవర్ వ్యూ ఇస్తామంట. వీఆర్ నాట్ కవరింగ్ 100% ఆఫ్ నో సీక్వెల్. నో సీక్వెల్ మనం 100% కవర్ చేయం, ఎందుకంటే ఒక డేటాబేస్ వస్తే సరిపోతుంది. ఎనీ డెవలపర్ షుడ్ నో వన్ డేటాబేస్. ఒక డేటాబేస్ పర్ఫెక్ట్ గా వస్తుంది కాబట్టి మనం ఇంతకుముందు ఎప్పుడు నో సీక్వెల్ చెప్పలేదు. స్టిల్ దిస్ టైమ్ వీఆర్ కవరింగ్ నో సీక్వెల్. మాంగోడిబి వీఆర్ కవరింగ్ మాంగోడిబి విచ్ ఇస్ ఏ నో సీక్వెల్ డేటాబేస్. ఇక్కడ దేర్ ఆర్ నో టేబుల్స్. ఇది వెరీ మచ్ అడ్వాన్స్డ్ థింగ్ వెన్ కంపేర్డ్ టు సీక్వెల్. దీన్ని రీసెంట్ గా చాలా ప్రాజెక్ట్స్ లో యూస్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట, నో సీక్వెల్. చాలా ప్రాజెక్ట్స్ లో సీక్వెల్ తో పాటు నో సీక్వెల్ యూస్ చేయడం స్టార్ట్ చేశారు. సో వి విల్ టేక్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ నో సీక్వెల్. వి విల్ లెర్న్ ఆల్ ద క్రౌడ్ ఆపరేషన్స్ ఇన్ ద నో సీక్వెల్ యాజ్. ఇది నేర్చుకొని మనం ఇందాక జేడీబీసీ డిస్కస్ చేస్తాం. వై యూస్ జేడీబీసీ? జేడీబీసీ ఎందుకు నాకు? టు కనెక్ట్ ఫ్రమ్ జావా టు డేటాబేస్. ఓకే. జావా నుంచి డేటాబేస్ కి కనెక్ట్ అవ్వడానికి జేడీబీసీ కావాలి. వి విల్ లెర్న్ కంప్లీట్ జేడీబీసీ అండ్ వి విల్ మూవ్ టు హైబర్నేట్. హైబర్నేట్ ఈజ్ ఏ ఎగ్జాక్ట్లీ పట్నాయక్. సో హైబర్నేట్ ఈజ్ ఏ ఫ్రేమ్వర్క్. ఇది జేడీబీసీకి అడ్వాన్స్డ్ వెర్షన్ అన్నమాట. ఇది మన లైఫ్ ని ఇంకా ఈజీ చేస్తుంది. ఇక్కడ మనం కష్టపడి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని చెప్పి ఒక క్యూరీ రాయాలి. మీకు మినిమం సీక్వెల్ ఐడియా ఏంటంటే వి విల్ రైట్ సెలెక్ట్ క్యూరీస్, క్రియేట్ క్యూరీస్, డ్రాప్ క్యూరీస్, ఇన్సర్ట్ క్యూరీస్. ఇలాంటి క్యూరీస్ అన్ని సీక్వెల్ లో రాయాలి. వెన్ యూ మూవ్ టు హైబర్నేట్ మనం క్యూరీస్ కూడా రాయక్కర్లేదు. ఇందాక మనం ఫ్రేమ్వర్క్ అంటే నేను ఒకటి చెప్పాను మీ అందరికి స్ప్రింగ్ దగ్గర. వాట్ ఈజ్ ఏ ఫ్రేమ్వర్క్ అన్నప్పుడు, ఫ్రేమ్వర్క్ అంటే ఏం చెప్పాను? ఫ్రేమ్వర్క్ ఈజ్ సంథింగ్ విచ్ మేక్స్ యువర్ లైఫ్ ఈజియర్. అంటే మీరు రాసే కోడ్ తగ్గించి అది కోడ్ రాయడం స్టార్ట్ చేస్తుంది. సో ఫ్రేమ్వర్క్ ఈజ్ సంథింగ్ విచ్ మేక్స్ యువర్ లైఫ్ ఈజియర్ అండ్ హైబర్నేట్ ఈజ్ ఏ డేటాబేస్ ఫ్రేమ్వర్క్. హైబర్నేట్ అనేది డేటాబేస్ ఫ్రేమ్వర్క్. సో దిస్ మేక్స్ యువర్ లైఫ్ ఈజియర్. దిస్ ఎలిమినేట్స్ ద క్యూరీస్. క్యూరీస్ ని కంప్లీట్ గా ఎలిమినేట్ చేసి దాని ఓన్ గా అదే క్యూరీస్ రాస్తుంది. ఇదంతా హైబర్నేట్ చేయగలదా సార్ అంటే చేయగలదండి. వి విల్ లెర్న్ ఆల్ దిస్. నేను క్యూరీ రాయకుండా నా హైబర్నేట్ తో నేను క్యూరీ రాయించవచ్చు. నాకు ఇది ఇన్సర్ట్ చేయి, ఇది సేవ్ చేయి, ఇది డిలీట్ చేయని నేను చెప్తే అది ఆటోమేటిక్ గా కాంప్లెక్స్ క్యూరీ రాసి డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవుతుంది. సో హైబర్నేట్ కెన్ డూ మెనీ థింగ్స్. అండ్ మూవింగ్ అహెడ్ వి విల్ స్టార్ట్ విత్ వెబ్ అప్లికేషన్స్. ఓకే. వి విల్ స్టార్ట్ విత్ వెబ్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి సార్ అంటే, ఇందాక మీరు ఇక్కడ చూసిందే వెబ్ అప్లికేషన్. ఇక్కడ మీకు ఏదైతే బ్రౌజర్ లో చూడబోతున్నారో, వాట్ యు ఆర్ సీయింగ్ ఇన్ ద బ్రౌజర్, బ్రౌజర్ లో ఏమైనా ఒక అప్లికేషన్ మీరు చూడగలుగుతున్నారంటే ఇట్స్ కాల్డ్ ఏ వెబ్ అప్లికేషన్. దీని వెనకాల ఒక ఫ్రంట్ ఎండ్, ఒక బ్యాక్ ఎండ్ ఉంటుంది. సో ఆల్ దిస్ ఈజ్ ఏ వెబ్ అప్లికేషన్. ఇలాంటి వెబ్ అప్లికేషన్స్ మనం బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తాము ఇక్కడ నుంచి. సో ఇక్కడ మనం జేఎస్పీ సర్వ్లెట్స్ అని కొన్ని ఉన్నాయి. ఈ టెక్నాలజీ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏజ్ ఓల్డ్ టెక్నాలజీ. ఇది చాలా పాతది. స్ప్రింగ్ రాకముందు ఉండేది ఈ టెక్నాలజీ.
మనం ఇది ప్రెసెంట్ ఇండస్ట్రీలో లేదు. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్. ఈ జేఎస్పీస్ ఇవన్నీ మీరు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే దీని మీద అవర్స్ అండ్ అవర్స్, డేస్ అండ్ డేస్ పెట్టేసి దీన్ని కవర్ చేసి చెప్పేస్తారండి. దీని మీద ఒక నెల పెట్టేసి నెలంతా దీని మీద కూర్చుంపోతారు జేఎస్పీ సెర్వలెట్స్ మీద. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ 20 years గా అలాగే టీచ్ చేస్తున్నారు. లాస్ట్ 20 years గా వాళ్ళకి అలవాటు అయిపోయింది జేఎస్పీ సర్వలెట్స్ అంటే ఒక 1 month చెప్పాలి అని. నాట్ రిక్వైర్డ్ అండి. ఇది ఇండస్ట్రీలో మీరు నెల కాదు కదా 2 నెలలు నేర్చుకుని వెళ్ళినా కూడా యూ విల్ నాట్ సీ ప్రాజెక్ట్ ఆన్ దిస్. ఓకే. మీ ఇండస్ట్రీలో మీరు వర్క్ చేస్తున్న కంపెనీలో మీరు జేఎస్పీ సర్వలెట్స్ మీద ప్రాజెక్ట్స్ చూడరు. దే ఆర్ ఏజ్ ఓల్డ్ టెక్నాలజీ. ఇట్స్ ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీ నుంచి దీన్ని మనం ఎలిమినేట్ చేసి దీని ప్లేస్ లో స్ప్రింగ్ తెచ్చాం. సో బట్ స్టిల్ వి విల్ లెర్న్ దిస్. ఇది లేదంటున్నారు కదా సార్ ఎందుకు నేర్చుకుంటామంటే స్టిల్ వి విల్ లెర్న్ దిస్ బికాస్ ఇది ఒక బేసిక్ అండి. స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, స్ప్రింగ్ బూట్ దీని మీద డిపెండ్ అయ్యి ఉంది. దీనిలాగే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, స్ప్రింగ్ బూట్ దీనికి అడ్వాన్స్డ్ గా పనిచేస్తుంది. సో మనం అసలు సెర్వ్లెట్స్, జేఎస్పీస్ ఎలా పనిచేస్తాయో కూడా నేర్చుకునే స్ప్రింగ్కి వెళ్తాం. బట్ వి విల్ నాట్ డీప్ డైవ్ ఇన్ టు దిస్. మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నామో అంత టైం ఇక్కడ స్పెండ్ చేయాలి. బికాస్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. అక్కర్లేనివి నేర్చుకొని టైం అంతా వేస్ట్ చేసుకోకూడదు. ఓకే. ఇది నేర్చుకొని మీకు ఎలాంటి యూజ్ లేదన్నప్పుడు యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ టైం హియర్. దీన్ని ఒక 1 week 10 days లో క్లోజ్ చేసి యూ షుడ్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ యువర్ టైమ్ ఇన్ ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. వెన్ యూఆర్ గోయింగ్ టు ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అమీర్పేట వెళ్ళి మీరు ఒక చోటకి వెళ్తే వాళ్ళకి ఎక్కడ టైం స్పెండ్ చేయాలో తెలియదండి. దే డోంట్ నో వేర్ యూ షుడ్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైం. ఎక్కడ ఒక స్టూడెంట్ కి ఏ ఫ్రేమ్వర్క్ ఎక్కువ నేర్పాలో వాళ్ళకి ఐడియా లేదు. ఎందుకంటే వాళ్ళు బయట ఏం వాడుతున్నారు అనేది వాళ్ళకి ఐడియా లేదు. సో మనం ఎప్పుడైతే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నామో యూ విల్ అండర్స్టాండ్ దట్ స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్ ఇస్ ద థింగ్ విచ్ యూ నీడ్ టు స్పెండ్ టైం. ఇక్కడ మనం మోస్ట్ ఆఫ్ ద టైం స్పెండ్ చేయాలండి స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్. ఇది పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఎనీ డెవలపర్ షుడ్ నో స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్ పర్ఫెక్ట్లీ. సో యూ విల్ లెర్న్ స్ప్రింగ్. స్ప్రింగ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ మాడ్యూల్ అండి. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ మాడ్యూల్స్. స్ప్రింగ్ లోపల ఇంటర్నల్ గా చాలా ఉన్నాయి. మనం ప్రతిదీ నేర్చుకుంటాం స్టార్టింగ్ ఫ్రమ్ ద ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేసి మన స్ప్రింగ్ లో చాలా ఉన్నాయండి. ఇవన్నీ మనం నేర్చుకుంటాం. వి విల్ లెర్న్ ఆల్ దీస్ ఇన్ ద స్ప్రింగ్. ఇవన్నీ నేర్చుకొని వన్ డే యూ విల్ బి అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ యూ విల్ బి రెడీ టు బిల్డ్ అప్లికేషన్స్ లైక్ దిస్. ఇదేనా సార్ అంటే దీనికన్నా చాలా అద్భుతాలు చేయొచ్చు. ఇవన్నీ మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ విల్ బి రెడీ టు బిల్డ్ ఆల్ దిస్. మీ ఓన్ గా మీరే చేస్తారు. ఐ గ్యారంటీ యూ దట్. ఓకే. సో స్ప్రింగ్ బూట్ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ స్ప్రింగ్. స్ప్రింగ్ కి అడ్వాన్స్డ్ వెర్షన్ స్ప్రింగ్ బూట్. ఇందాక డిస్కస్ చేసినట్టు స్ప్రింగ్ లో 50 lines ఆఫ్ కోడ్ రాయాల్సి వస్తే స్ప్రింగ్ బూట్ లో మనం 20 lines ఆఫ్ కోడ్ లో కంక్లూడ్ చేయొచ్చు. 20 lines ఆఫ్ కోడ్ లోనే స్ప్రింగ్ బూట్ బిల్డ్ చేయొచ్చు అప్లికేషన్. సో స్ప్రింగ్ బూట్ ఈజ్ మచ్ ఈజియర్ దెన్ స్ప్రింగ్. ఇది మనకు లైఫ్ ఇంకా ఇంకా ఈజీ చేస్తుంది. వెన్ ఎవర్ యూఆర్ లెర్నింగ్ ఏ ఫ్రేమ్ వర్క్ ఇట్ మేక్స్ యువర్ లైఫ్ మచ్ మచ్ ఈజియర్. ఓకే. సో మనం స్ప్రింగ్ బూట్ కూడా కంప్లీట్ గా నేర్చుకుంటాము. యాజ్ ఎ 4 years ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ యూ నీడ్ యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్. అయితే స్ప్రింగ్ సెక్యూరిటీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మాడ్యూల్ అండి. హౌ మెనీ ఆఫ్ యూ నో స్ప్రింగ్ సెక్యూరిటీ? సెక్యూరిటీ గురించి ఎంతమంది తెలుసు? అథెంటికేషన్, ఆథరైజేషన్ తెలుసా మీ అందరికి? ఎవరికైనా ఐడియా ఉందా అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్? గ్రేట్. గ్రేట్. బేసిక్ ఐడియా ఉంది. వెరీ గ్రేట్ అండి. ఐడియా ఉన్నా లేకపోయినా అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ విచ్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ అన్ అప్లికేషన్. జేడబ్ల్యూటీ తెలుసు. గ్రేట్. సో అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ఇస్ ద థింగ్ విచ్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఫర్ ఎనీ అప్లికేషన్. మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా ఎలాంటి అప్లికేషన్ తీసుకున్నా మీరు లాగిన్ అవుతున్నారు, సైన్ అప్ అవుతున్నారంటే ఇట్స్ కాల్డ్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. దాని వెనకాల పనిచేస్తుంది సెక్యూరిటీ. ఎస్, స్పెసిఫిక్ యూజర్కి యాక్సెస్ ఇవ్వాలంటే దట్స్ కాల్డ్ ఆథరైజేషన్. అథెంటికేషన్ కి ఆథరైజేషన్ కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే మీరు ఒక లాగిన్ పేజ్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వడానికి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నారు. యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్టా కాదా అని డిసైడ్ చేసేది అథెంటికేషన్. యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్టా కాదా అని డిసైడ్ చేసేది అథెంటికేషన్. మరి ఆథరైజేషన్ ఏంటి సార్ అంటే ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ లో మీకు కనిపించేది మార్క్ జూకర్బర్గ్ కనిపించేది సేమ్ అని మీరు అనుకుంటున్నారా? డూ యూ ఫీల్ మార్క్ జూకర్బర్గ్ అండ్ యూ కెన్ సీ సేమ్ థింగ్స్? మార్క్ జూకర్బర్గ్ కూడా మీకు కనిపించేవి మాత్రమే ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తాయని మీరు అనుకుంటున్నారా? యూఆర్ 100% రాంగ్ అండి అలా అనుకుంటే. మార్క్ జూకర్బర్గ్ కి చాలా యాక్సెస్ ఉంటాయండి. మార్క్ జూకర్బర్గ్ కెన్ సి ఈ రోజు ఎంతమంది ఇన్స్టాగ్రామ్ కి రిజిస్టర్ అయ్యారో మార్క్ జూకర్బర్గ్ చూడగలరు. ఈ రోజు ఇండియాలో ఎంత సేల్స్ జరిగిందో మార్క్ జూకర్బర్గ్ చూడగలరు. ఈ రోజు యుఎస్ లో ఎంతమంది ఏ టైప్ ఆఫ్ రీల్స్ చూస్తున్నారు, ఏ కంటెంట్ ని ఎక్కువగా కన్స్యూమ్ చేస్తున్నారు, ఇవన్నీ మార్క్ జూకర్బర్గ్ చూడగలడండి. సో ఇవన్నీ మార్క్ జూకర్బర్గ్ ఎందుకు చూడగలుగుతున్నాడు అంటే మార్క్ జూకర్బర్గ్ ఈ సమ్ వన్ హ్యావింగ్ ఎక్స్ట్రా అథారిటీ అండి. మార్క్ జూకర్బర్గ్ మనం ఒకటి కాదు. ఎందుకంటే అది తన బిల్డ్ చేసుకున్నాం, వాళ్ళ కంపెనీ బిల్డ్ చేసిన అప్లికేషన్. హీఈస్ ద సిఇఓ ఆఫ్ దట్ కంపెనీ. సో హీ క్యాన్ సీ మోర్ దెన్ యూ. తనకి ఎక్స్ట్రా రైట్స్ ఉన్నాయి. హీ హాజ్ మోర్ అథారిటీ దెన్ అస్.
సో ఈ అథారిటీ డిసైడ్ చేసేది ఆథరైజేషన్ అండి. మీరేం చూడాలి, నేనేం చూడాలి, ఎవరేం చూడాలి, ఎవరికి ఏం కనిపించాలి, ఎవరికి ఏం యాక్సెస్ ఇవ్వాలి అని డిసైడ్ చేసేది ఆథరైజేషన్. గాట్ ఇట్? డిఫరెన్స్ అర్థమైంది అథెంటికేషన్ కి ఆథరైజేషన్ కి? గ్రేట్. యా. సో దీంట్లో చాలా ఉన్నాయండి. దీంట్లో జేడబ్ల్యూటీ ఉంటుంది, విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీ. జేడబ్ల్యూటీని చాలా రెగరస్ గా యూజ్ చేస్తారు ఇండస్ట్రీలో. ఓఆత్ టెక్నాలజీ ఇది. దీన్ని జేడబ్ల్యూటీని చాలా రిగరస్ గా అన్ని అప్లికేషన్స్ లో 5 to 6, అట్లీస్ట్ 6 out of 10 అప్లికేషన్స్ లో వీళ్ళు అబ్జర్వ్ జేడబ్ల్యూటీ ఉంది. ఓకే. సో జేడబ్ల్యూటీ మనం నేర్చుకుంటాము స్ప్రింగ్ సెక్యూరిటీలో. అండ్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్ స్ప్రింగ్ ఏఐ. సో దిస్ ఈస్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ఇంటు ద స్ప్రింగ్. ఈ స్ప్రింగ్ ఏఐని మనం నేర్చుకొని ఇలాంటి వెబ్ అప్లికేషన్ ని మన ఓన్ జీపీటీని మనం బిల్డ్ చేసుకోవాలి. మనం ఓన్లీ ఇదే చేయగలమా సార్ అంటే మనం చాలా చేయొచ్చండి. వీ హ్యావ్ ప్రాజెక్ట్స్ విత్ సారీ వీ హ్యావ్ ప్రాజెక్ట్స్ విత్ స్ప్రింగ్ ఏఐ. మనం స్ప్రింగ్ ఏఐ యూస్ చేసి చాలా ప్రాజెక్ట్స్ కూడా చేయగలం. వీఆర్ గోయింగ్ టు డూ అవర్ ఓన్ ప్రాజెక్ట్స్ విత్ స్ప్రింగ్ ఏఐ. ఇవన్నీ మనం ఈ కోర్స్లో గోయింగ్ ఫార్వర్డ్ వి విల్ లెర్న్ ఎవ్రీథింగ్. ఓకే. ఇక్కడతో మనం స్ప్రింగ్ మాడ్యూల్స్ కంప్లీట్ అవుతాయి. ఓకే సార్, దెన్ వాట్ ఈస్ దిస్ యూనిట్ టెస్టింగ్? నేను టెస్టింగ్ నేర్చుకోవడానికి రాలేదు సార్, నేను డెవలపర్ అవుదామని వచ్చాను. నాకు ఈ టెస్టింగ్ వద్దు, నేను డెవలపర్ అవ్వాలి. ఐఎమ్ నాట్ ఇన్ టు టెస్టింగ్. బట్ ఇది టెస్టర్ చేసే టెస్టింగ్ కాదండి. దిస్ ఈస్ టెస్టింగ్ విచ్ ఏ డెవలపర్ షుడ్ బి. ఎప్పుడైనా విన్నారా అసలు యూనిట్ టెస్టింగ్ గురించి? దిస్ ఈస్ సంథింగ్ ఇండస్ట్రీ రిక్వైర్స్. మీరు ఎక్కడ మీకు బీటెక్ లో కానీ బయట ఎక్కడ చెప్పరండి యూనిట్ టెస్టింగ్ ఈజ్ రిక్వైర్డ్ అని. యూనిట్ టెస్టింగ్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ఎ డెవలపర్. ప్రతి డెవలపర్ కి యూనిట్ టెస్టింగ్ వచ్చి ఉండాలి. జే యూనిట్ ఈస్ సంథింగ్ ఎవ్రీ డెవలపర్ షుడ్ నో. ఎందుకంటే మీరు ఒక అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు, మీరు ఒక కంపెనీలో జాయిన్ అయిన వెంటనే మీకు ఇమీడియట్ గా వాళ్ళు ఏమంటారంటే జే యూనిట్స్ రాయి అంటారు. జే యూనిట్స్ రాయి అంటే అసలు నాకు జే యూనిట్ అంటే ఏంటో తెలియదు, నేనేం రాస్తాను? ఇలా ఉండకూడదండి. యూ షుడ్ నాట్ బి ఇన్ దిస్ పొజిషన్. మీరు ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ జావా ఫుల్ స్టాక్, యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ వేర్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్. జే యూనిట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ డెవలపర్ అండ్ వీ విల్ బి డిస్కసింగ్ జే యూనిట్. ఈ జే యూనిట్ ఏంటి సార్ అంటే, మనం ఒకసారి కోర్స్లో డీప్ డైవ్ అయిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్ యూనిట్ టెస్టింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే. గిట్ అండ్ గిట్ హబ్. ఇది మాక్సిమం అందరికీ తెలిసే ఉండాలి, చాలా మందికి తెలిసి ఉండాలి. గిట్ అండ్ గిట్ హబ్, యూ నో గిట్ అండ్ గిట్ హబ్? వాడుతున్నారు ఎవరైనా? వాడకపోయినా నో ఇష్యూస్. సో యూ షుడ్ బి నోయింగ్ గిట్ అండ్ గిట్ హబ్ అండి. సో ఎవ్రీ డెవలపర్ ఎవ్రీ డెవలపర్ షుడ్ నో గిట్ అండ్ గిట్ హబ్. ఇది తెలియకుండా మీరు డెవలపర్ అవ్వాలి అనుకుంటే, మీరు ఒక 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని బయట ఏదో నేర్చుకొని ఒక కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళినంటే వాడు ఫస్ట్ అడిగే క్వశ్చన్, మీ కంపెనీలో విసిఎస్ ఏం వాడారు, విచ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ డిడ్ యూ ఆస్క్ అంటే, మీరు ఆ క్వశ్చన్ అడిగిన అతని తెల్లముఖం వేసుకొని చూస్తే హీ విల్ ఇమీడియట్లీ నో యు ఆర్ ఫేకింగ్. మీరు ఫేక్ పెట్టి వచ్చారు, ఏమీ తెలియదు మీకు అని అంటే అర్థమైపోద్దండి. అర్థమైపోవడానికి మెయిన్ రీజన్ గిట్ అండ్ గిట్ హబ్. చాలా మందికి అసలు వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి ఏమీ తెలియదు, దే ఆర్ డైరెక్ట్లీ గోయింగ్ టు ద ఇంటర్వ్యూ. ఇలాంటి పనులు ఎప్పుడు చేయకండి. గిట్ అండ్ గిట్ హబ్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఫర్ ఎవ్రీ డెవలపర్ అండి. ఇది తెలియకుండా ఏ డెవలపర్ డైలీ సర్వే అవ్వలేదు. బికాస్ ఎవ్రీ డే యూనిట్ టు వర్క్ విత్ గిట్ అండ్ గిట్ హబ్. ప్రతి డెవలపర్ కి కావాల్సిన కొన్ని స్కిల్స్ అండి. జే యూనిట్, గిట్ అండ్ గిట్ హబ్, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ డెవలపర్ షుడ్ నో దిస్. ఇవి తెలియకుండా మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే స్ట్రైట్ అవే దొరికేస్తారు. యా. ఓకే. సో నా మోస్ట్లీ ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్ గిట్ అండ్ గిట్ హబ్. గిట్ హబ్ కి పెయిడ్ వెర్షన్ ఉంది, గిట్ ల్యాబ్. గిట్ ల్యాబ్ ఆల్సో యూజ్ చేస్తారు. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అది. సో ఎవ్రీథింగ్ ఈ సిమిలర్ అండి. మీకు ఒక్కటి అర్థమైతే చాలు. గిట్ అండ్ గిట్ హబ్ ఏదో ఒకటి అర్థమైతే చాలు. యూ నీడ్ నాట్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. అన్ని రావక్కర్లేదు. గిట్ హబ్ అర్థమైతే గిట్ ల్యాబ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. గిట్ హబ్ అండ్ గిట్ ల్యాబ్ కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, అది పెయిడ్ వెర్షన్ ఉంది. ఇక్కడ వరకు మనం నేర్చుకున్న తర్వాత దిస్ ఈజ్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. దిస్ ఈజ్ నాట్ ఫర్ సమ్ వన్ హూ ఇస్ ఎ ఫ్రెషర్ అండి. అంటే ఫ్రెషర్ కి ఇంత నాలెడ్జ్ అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ బీటెక్, మైక్రో సర్వీసెస్ నేర్చుకోవాల్సినంత అవసరం ఫ్రెషర్ కి లేదండి. ఫ్రెషర్ నీడ్ నాట్ నో మైక్రో సర్వీసెస్. వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఒక కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్తే నేను ఒక ఫ్రెషర్ ని సార్ అంటే దే విల్ నాట్ ఎక్స్పెక్ట్ మైక్రో సర్వీసెస్ ఫ్రమ్ యూ. అసలు ఒక జావా ఫుల్ స్టాక్ కోర్స్ లో మైక్రో సర్వీసెస్ ఎక్స్పెక్ట్ చేసేంత సీన్ ఎవరికి లేదు. ఓకే. కెన్ సమ్వన్ గో ఆన్ మ్యూట్? సారీ. ఓకే. సో ఫ్రమ్ ఫ్రెషర్ దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ మైక్రో సర్వీసెస్. బట్ ఈ మైక్రో సర్వీసెస్ ఇట్స్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ఎక్స్పీరియన్స్ డెవలపర్ అండి. మీరు ఎక్స్పీరియన్స్ తో వెళ్తున్నప్పుడు యూ నీడ్ మైక్రో సర్వీసెస్. అండ్ ఫ్రెషర్ గా నేను నేర్చుకుంటే నాకు ఏమైనా నష్టం ఉందా సార్ ఇదంటే, మైక్రో సర్వీసెస్ ఫ్రెషర్ గా రావడం వల్ల నష్టం లేదండి. యూ హ్యావ్ 200% పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆఫ్టర్ లెర్నింగ్ మైక్రో సర్వీసెస్. ఒక డెవలపర్ మైక్రో సర్వీసెస్ నేర్చుకుంటే యూ విల్ హ్యావ్ 200% పాజిటివ్ ఫీడ్బ్యాక్. అంటే ఒక ఫ్రెషర్ గా మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి నాకు మైక్రో సర్వీసెస్ తెలుస్తారంటే దే విల్ టేక్ యూ వెరీ మచ్ ఎక్స్ట్రా పాజిటివిటీ ఉంటుందండి ఒక ఇంటర్వ్యూకి. ఓ, ఒక ఫ్రెషర్ మైక్రో సర్వీసెస్ వరకు నేర్చుకోవడానికి, ఇంత స్కిల్ నేర్చుకోవడానికి టైం పెట్టాడా అంటే
they will give you so much importance when compared to others. సో మైక్రో సర్వీసెస్ ఈజ్ సంథింగ్ ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్ మనం నేర్చుకుంటాము విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్స్. అండ్ యాజ్ ఎ ఫ్రెషర్ గా మీరు నేర్చుకుంటే యు ఆర్ డన్, యు ఆర్ రెడీ టు క్రాక్ ఎనీ కంపెనీ అండి. మైక్రో సర్వీసెస్ వరకు మీకు తెలిస్తే యు ఆర్ రెడీ టు క్రాక్ ఎనీ కంపెనీ యాజ్ ఎ ఫ్రెషర్, నో ఇష్యూస్. అండ్ ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్ గా మీకు ఇది తెలిసి ఉండాలి. యూ షుడ్ లెర్న్ దిస్ మైక్రో సర్వీసెస్. సో ఇక్కడతో బ్యాక్ ఎండ్ కంక్లూడ్ అవుతుందండి. దిస్ విల్ కంక్లూడ్ ఎంటైర్ బ్యాక్ ఎండ్. మనం ఇన్ని ఉన్నాయి సార్ ఇక్కడ, ఇవన్నీ నేర్చుకుంటామంటే వి విల్ లెర్న్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ క్యాన్ సీ హియర్ ఎన్ని సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయండి. ఇవి మెయిన్ హెడ్డింగ్స్ అనుకోండి. ఈ లోపల పాయింట్స్, దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కాన్సెప్ట్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి అసలు ఒకసారి. కెన్ యూ కౌంట్ ఆల్ దిస్? నేను 4 పేజెస్ స్క్రోల్ చేశాను. ఎన్ని ఉంటాయి రఫ్గా? ఒక 150 చూసుంటారా మీరు? 100 to 150. ఇవన్నీ మనం నేర్చుకుంటామా సార్ అంటే ఇవన్నీ మనం నేర్చుకుంటామండి. ఎవ్రీథింగ్, ప్రతిదీ మనం నేర్చుకుంటాం. ఓకే, విల్ బి లెర్నింగ్ ఎవ్రీథింగ్. అయితే ఇవన్నీ నేర్చుకొని వి విల్ మూవ్ టు ఫ్రంట్ ఎండ్. మనం ఫ్రంట్ ఎండ్కి వెళ్ళిన తర్వాత వాట్ విల్ బి లెర్నింగ్ ఇన్ ఫ్రంట్ ఎండ్ ఇస్, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు వి విల్ స్టార్ట్ విత్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ స్టార్ట్ చేసి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్. ఈ హెచ్టిఎంఎల్ కి సిఎస్ఎస్ కి డిఫరెన్స్ ఏంటంటే హెచ్టిఎంఎల్ ఇస్ సంథింగ్ విచ్ బిల్డ్స్ ఎ స్కెలిటన్ అండి. ఇది ఒక స్కెలిటన్ బిల్డ్ చేస్తుంది. దీనికి అద్భుతమైన రంగులు బట్టలు వేస్తే సిఎస్ఎస్. ఒక నార్మల్ స్కెలిటన్ బిల్డ్ చేయడానికి హెచ్టిఎంఎల్, దానికి నీట్గా రంగులు అద్దడానికి అవన్నీ చేయడానికి సిఎస్ఎస్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే ఇఫ్ యూ కెన్ సీ, ఇక్కడ చూడండి నేను ఒక ఇన్పుట్ బాక్స్ రాశాను. ఈ బాక్స్ హెచ్టిఎంఎల్ తోనే రాశాను. బట్ చూడండి ఇక్కడ ఒక కర్వ్ వచ్చింది. ఇక్కడ నీట్గా ఒక కర్వ్, దీని వెనకాల ఒక కలర్, ఇది బోల్డ్ లో, ఇది హైలైట్ అయ్యింది. ఆల్ దిస్ ఈస్ డన్ బై సిఎస్ఎస్ అండి. ఈ లేఅవుట్ ని హెచ్టిఎంఎల్ తో బిల్డ్ చేస్తే ఈ రకరకాల షేప్స్, ఈ రంగులు, ఈ బోల్డ్ అవడాలు, ఇవన్నీ చేసేది సిఎస్ఎస్. ఓకే, విల్ బి లెర్నింగ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ ఏంటి సార్, హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ అంటే, ఇక్కడ జావా ఉందంటే జావా అంటే దిస్ ఈజ్ నాట్ జావా అండి, సంథింగ్ సిమిలర్. జావా సింటాక్స్ లాగే ఉంటుంది. జావా సింటాక్స్ లాగే ఉంటుంది జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ కూడా దేనికి వాడతారంటే దిస్ ఈజ్ యూస్ ఫర్ ఫంక్షనాలిటీ. ఈ ఫంక్షనాలిటీ ఏంటి సార్ అంటే, నేను ఇప్పుడు ఈ వెబ్సైట్కి వెళ్తే నేను ఇక్కడ హాయ్ అని టైప్ చేసిన తర్వాత ఆఫ్టర్ టైపింగ్ హాయ్, ఇక్కడ ఒక బటన్ చూడండి, సెండ్ అని చెప్పి. ఈ సెండ్ బటన్ క్లిక్ చేస్తే ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. ఐఎమ్ గెటింగ్ ఎ రెస్పాన్స్. ఈ సెండ్ బటన్ ఎలా పనిచేస్తుంది, ఈ సెండ్ బటన్ క్లిక్ చేస్తే ఏమవ్వాలి అని చెప్పేది జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ ఈస్ సంథింగ్ విచ్ డిసైడ్స్ ద ఫంక్షనాలిటీ. అంటే ఏం క్లిక్ చేస్తే ఏం జరగాలి అని చెప్పేది జావా స్క్రిప్ట్. సో ఇవన్నీ ఉన్నాయి సార్. అయితే ఈ రియాక్ట్ ఏంటి, వాట్ ఈస్ దిస్ రియాక్ట్ అంటే, ఇక్కడ వరకు వస్తే యు ఆర్ డన్ విత్ ఫ్రంట్ ఎండ్. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ వస్తే మీరు ఒక వెబ్సైట్ బిల్డ్ చేసేయచ్చు. యూ నీడ్ నాట్ నో రియాక్ట్. రియాక్ట్ తెలియకుండా కూడా మనం ఒక అద్భుతమైన వెబ్సైట్ ని బిల్డ్ చేసేయచ్చు. అయితే రియాక్ట్ దేనికి ఎందుకు సార్ అంటే, రియాక్ట్ ఈజ్ అగైన్ లైబ్రరీ ఆర్ మీరు ఫ్రేమ్వర్క్ అని కూడా అనుకోవచ్చు. రియాక్ట్ ఆర్ యాంగులర్, మనం రియాక్ట్ ఆర్ యాంగులర్ ఏమైనా వాడచ్చు. రియాక్ట్ ఈజ్ యాక్చువల్లీ లైబ్రరీ. సో సంథింగ్ విచ్ ఇస్ సిమిలర్ టు ఫ్రేమ్వర్క్. సో స్ప్రింగ్ దగ్గర మనం ఏం చెప్పుకున్నాం, స్ప్రింగ్ అనేది ఏం చేస్తుంది, స్ప్రింగ్ ఈజ్ ఎ ఫ్రేమ్వర్క్. వాట్ ఇట్ డస్, ఇట్ మేక్స్ అవర్ లైఫ్ ఈజియర్. మనకి వర్క్ ఈజీ చేసి స్ప్రింగ్ ఈజీ చేస్తుంది. సిమిలర్లీ రియాక్ట్ ఈస్ దేర్ టు మేక్ యువర్ లైఫ్ ఈజీ. రియాక్ట్ మీ డెవలప్మెంట్ ఈజీ చేస్తుంది. సో ఈ రియాక్ట్ లోకి మనం డీప్ డైవ్ ఇన్ అవ్వము. రియాక్ట్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ 2 to 3 months. సో ఈ రియాక్ట్ ని మనం విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. ఫుల్ స్టాక్ డెవలపర్ కి ఇండస్ట్రీకి ఏం సరిపోతాయో అవన్నీ మనం కవర్ చేస్తాం రియాక్ట్ కోర్స్. మనం బ్యాక్ ఎండ్ దగ్గర రిగరస్ గా టైం స్పెండ్ చేస్తాము. అండ్ ఫ్రంట్ ఎండ్ దగ్గర రియాక్ట్, వీఆర్ నాట్ గోయింగ్ 100% ఇంటూ రియాక్ట్, బట్ వీఆర్ కవరింగ్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఏ జావా ఫుల్ స్టాక్ డెవలపర్. సో జావా ఫుల్ స్టాక్ డెవలపర్కి ఎంతవరకు రియాక్ట్ కావాలో అదంతా మనం కవర్ చేయబోతున్నాం. యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ రియాక్ట్ యాజ్ వెల్. సో ఇక్కడతో మన జావా ఫుల్ స్టాక్ కంప్లీట్ అవుతుందండి. దిస్ ఈజ్ అవర్ వెరీ హ్యూజ్ జావా ఫుల్ స్టాక్ సిలబస్. మన దగ్గర ఉన్న ఏ కోర్సులోనూ ఇంత సిలబస్ లేదు. ఎఫ్ఎల్ఎం లో చెప్పే ఏ కోర్సులోనూ ఇంత సిలబస్ ఉండదు. జావా ఫుల్ స్టాక్ ఈజ్ ఎ కోర్స్ విచ్ హ్యాస్ వెరీ హ్యూజ్ సిలబస్. ఇంత సిలబస్ నాకు అర్థమవుతుందా సార్, నేను నేర్చుకోగలను అంటే యూ కెన్ డెఫినెట్లీ లెర్న్ అండి, నో ఇష్యూస్. మీరు డెఫినెట్ గా ఇదంతా నేర్చుకోగలరు గోయింగ్ ఫార్వర్డ్. మీరే చెప్తారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఐ హావ్ లెర్న్ ఎవ్రీథింగ్ సార్ అని. మీరే వచ్చి ఫీడ్బ్యాక్ ఇవ్వబోతున్నారు దట్ ఐ హావ్ లెర్న్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ, నవ్ ఐఎమ్ గుడ్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్పి. ఓకే, ఆర్ యూ రెడీ ఫర్ దిస్, ఎక్సైటెడ్ ఫర్ ద సిలబస్? భయం వేస్తుందా సిలబస్ చూసి? ఏం భయం అక్కర్లేదండి సిలబస్ కి. విల్ కవర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్, యూ నీడ్ నాట్ వరీ. రెడీ, గ్రేట్. ఓకే సార్, అయితే మీ అందరికి ఉన్న ఇంకో క్వశ్చన్. ఇక్కడ వరకు బాగానే ఉంది సార్, మీరు సిలబస్ అంతా చెప్తారు. నేను ఇక్కడ చాలా మంది సిలబస్ కోసం రాలేదు సార్, నేను ప్రాజెక్ట్స్ కోసం వచ్చాను. నాకు కొంచెం సిలబస్ ఐడియా ఉంది, బట్ నా మెయిన్ ప్రాబ్లం నేను ఎప్పుడు రియల్ టైంలో వర్క్ చేయలేదు. అండ్ ఐ డోంట్ నో హౌ టు బిల్డ్ ప్రాజెక్ట్స్. అసలు నాకు ప్రాజెక్ట్ ఎలా బిల్డ్ చేయాలో తెలియదు సార్. నో ఫియర్ వెన్ యూఆర్ హియర్. యా గ్రేట్.
అంతే. నేను ఉన్నంతసేపు నెక్స్ట్ 6 months యూ విల్ బి లెర్నింగ్ ఎవ్రీథింగ్, యూ నీడ్ నాట్ ఫియర్ ఎనీథింగ్. ఓకే. అయితే ప్రాజెక్ట్ సార్, నాకు నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పటివరకు నేను అన్నీ నేర్చుకుంటాను సార్, కానీ నేను నిజంగా ఒక అప్లికేషన్, మీరు ఇక్కడ ఇందాక స్ప్రింగ్ అయితే ఏదో బిల్డ్ చేస్తారు, ఇలాంటివన్నీ నేను చేయగలనా సార్? నా వల్ల నిజంగా అవుతుందా అంటే యూ కెన్ డెఫినెట్లీ బిల్డ్ ఆల్ దీస్. మీతో ఈ అన్ని ప్రాజెక్ట్స్ చేయించడానికే నేను ఉన్నాను. నెక్స్ట్ 6 monthsలో వీ విల్ బి బిల్డింగ్ 14 ప్రాజెక్ట్స్. ఇవన్నీ నేను చేయనండి, మీతో చేయిస్తాను. యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ ఆల్ దిస్. సార్ నేను చేయగలనంటే యూ కెన్ డెఫినెట్లీ డూ దిస్. ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ ద థింగ్స్ విచ్ వీఆర్ టీచింగ్, నేను చెప్పేవన్నీ నేర్చుకుంటే యూ విల్ డెఫినెట్లీ బీ ఏబుల్ టు బిల్డ్ ఆల్ దిస్. అయితే ఇన్ని ప్రాజెక్ట్స్ మనం మన ఓన్గా మనం చేయబోతున్నాము. ఈ ప్రాజెక్ట్స్ అన్ని నిజంగా నాకు యూజ్ అవుతాయా సార్ అంటే, దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యువర్ రెజ్యూమ్ అండి. మీ రెజ్యూమ్లో ఇఫ్ యు ఆర్ ఎ 4 years ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్, దిస్ ప్రాజెక్ట్ విల్ టేక్ యూ విత్ ఎ గుడ్ ప్యాకేజ్ అవుట్. ఈ ప్రాజెక్ట్ పెట్టుకొని, దిస్ ప్రాజెక్ట్ మెడ్సింగ్ ఏఐ పవర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ ప్రాజెక్ట్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ ని నేను నా కంపెనీలో చేశాను సార్ అని చెప్పి యూ కెన్ స్ట్రైట్ అవే స్విచ్ టు ఎనీ కంపెనీ విత్ ఈవెన్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఓకే. ఈ ప్రాజెక్ట్ మనం ఎంత కాంప్లెక్స్ గా బిల్డ్ చేస్తామంటే విల్ బి బిల్డింగ్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్ ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్. ఒక కంపెనీలో ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనం బిల్డ్ చేయబోతున్నాం ఈ ప్రాజెక్ట్. ఓకే. సో యూ నీడ్ నాట్ వరీ ఎనీథింగ్. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి మీరు జావాలో నేను వర్క్ చేయలేదు సార్, ఐఎమ్ గోయింగ్ టు వర్క్ నౌ, నాకు వర్క్ చేయాలని ఉంది, కానీ నేను స్విచ్ అవ్వాలంటే ఏం చెప్పాలో తెలియట్లేదంటే, ఈ ప్రాజెక్ట్ మనం చేసి ఈ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి మీ రెజ్యూమ్లో పెట్టి యూ కెన్ సే దట్ లాస్ట్ 4 years నేను ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశానని హ్యాపీగా చెప్పి స్విచ్ అయిపోవచ్చు. యూ నీడ్ నాట్ వరీ. ఓకే. అండ్ ఆల్ దీస్ మేజర్ ప్రాజెక్ట్స్, దెర్ ఆర్ 7 మేజర్ ప్రాజెక్ట్స్ విచ్ యూఆర్ గోయింగ్ టు కవర్. ఈ ప్రాజెక్ట్స్ అన్ని, ఇందులో ఏ ప్రాజెక్ట్ అయినా మీ రెజ్యూమ్ లో పెట్టుకోవచ్చు. ఆల్ దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యువర్ రెజ్యూమ్స్ యాజ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే. సో ఇది ఒక బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ అండి. దిస్ ఇస్ కంప్లీట్లీ బిల్డ్ విత్ స్ప్రింగ్ బూట్. స్ప్రింగ్ బూట్ లో ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్ స్టేస్. సో ఇఫ్ ఐ వాంట్ టు షో యూ ద ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. యా. సో దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ విచ్ యూఆర్ డిస్కసింగ్, మెడ్సింగ్ ఏఐ పవర్ ప్రాజెక్ట్. ఇందులో మనం ఏఐ ఇంటిగ్రేట్ చేసి చేసాము. ఈ ప్రాజెక్ట్ గురించి నేను ఇప్పుడు ఎక్కువ డిస్కస్ చేయాలనుకోవట్లేదు. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు టెల్ యూ వాట్ ఆర్ ద టెక్నాలజీస్ వీఆర్ యూజింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో మనం ఏం యూజ్ చేస్తాము అయితే, విల్ బి యూజింగ్ జావా, విల్ బి యూజింగ్ స్ప్రింగ్ బూట్, విల్ బి యూజింగ్ మైక్రో సర్వీసెస్. ఇవన్నీ మనం మైక్రో సర్వీసెస్ వరకు మీరు ఇందాక చూసిన కంప్లీట్ బ్యాక్ ఎండ్ యూజ్ చేసి ప్రాజెక్ట్ బిల్డ్ చేయబోతున్నాము. ఇన్ ఫ్రంట్ ఎండ్ లో మీరు ఇందాక డిస్కస్ చేసిన HTML CSS జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనం ఒక బ్యూటిఫుల్ వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయబోతున్నాము. సో యూ విల్ సీ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్. ఇది చూసి మీరు మీరు ఫ్రంట్ ఎండ్ లోనే మీరు అద్భుతమైన ఒక ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేయొచ్చు. డేటాబేస్ మనం ఇందాక డిస్కస్ చేసిన MySQL, దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అయితే వీటితో పాటు అడిషనల్ గా వీఆర్ గోయింగ్ టు యూస్ AWS S3 బకెట్స్. అంటే మన కోర్సులో అసలు AWS మెన్షన్ చేయలేదండి. స్టిల్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇట్ యాజ్ అన్ యాడ్ ఆన్. AWS అమెజాన్ వెబ్ సర్వీస్ ఎంతమందికి తెలుసు? క్లౌడ్ టెక్నాలజీ. సో యూ షుడ్ బి నోయింగ్ మన క్లౌడ్ టెక్నాలజీ. సో వీ విల్ బి ప్రొవైడింగ్ AWS యాజ్ అన్ యాడ్ ఆన్ టు యూ. AWS కూడా మనం యాడ్ ఆన్ ప్రొవైడ్ చేసి S3 బకెట్స్ యూస్ చేసి వీ విల్ బి గోయింగ్ టు వర్క్ విత్ దిస్ ప్రాజెక్ట్. రియల్ టైంలో జనరల్గా AWS ఇంటిగ్రేషన్స్ ఉంటాయండి. సో వీఆర్ ఇన్ దిస్ కోర్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ AWS యాజ్. అండ్ ఇందాక డిస్కస్ చేసినట్టు JWT ఫర్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. అండ్ కెన్ యూ సీ ఈమెయిల్స్? మీరు ఒక అప్లికేషన్ రిజిస్టర్ అయినంటే మీకు ఈమెయిల్స్ వస్తున్నాయా, రిజిస్టర్ అయ్యావు అని చెప్పి? ఈ ఈమెయిల్స్ కూడా మనం రిప్లికేట్ చేయబోతున్నాం మన ప్రాజెక్ట్లో. వీఆర్ గోయింగ్ టు సెండ్ ఈమెయిల్స్ ఫ్రమ్ జావా. మీరు ఎవరికైనా కూడా ఈమెయిల్ కూడా సెండ్ చేయొచ్చండి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి. వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ దట్ యాజ్ వెల్. అండ్ అవర్ మెయిన్ ఇంటిగ్రేషన్ స్ప్రింగ్ ఏఐ. మనం స్ప్రింగ్ ఏఐ కూడా ఇంటిగ్రేట్ చేయబోతున్నాము మన ప్రాజెక్ట్లో. స్ప్రింగ్ ఏఐతో కూడా మనం ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేయబోతున్నాం. ఓకే. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ అవర్ మెయిన్ మేజర్ ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్ట్స్ మన దగ్గర చాలా ఉన్నాయండి. 7 మేజర్ ప్రాజెక్ట్స్ అండ్ 7 మినీ ప్రాజెక్ట్స్ చేయబోతున్నాము. ఇందులో ఫ్రెషర్స్కి యూజ్ అయ్యే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్ అంటే, ఫ్రెషర్స్కి యూజ్ అయ్యే ప్రాజెక్ట్స్ మినీ ప్రాజెక్ట్స్ కానీ మేజర్ ప్రాజెక్ట్స్ కానీ, ఈ స్పాటిఫై క్లోన్ మన ఫ్రంట్ ఎండ్ చేయడానికి, మన స్మార్ట్ బ్యాగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, మన పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, అండ్ ఆల్ యువర్ మ్యూజిక్ ప్లేయర్స్, ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ సిస్టమ్స్, ఇవన్నీ ఫ్రెషర్స్కి వెరీ మచ్ యూస్ఫుల్ ప్రాజెక్ట్స్ అండి. అంటే యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు ఇంత పెద్ద ప్రాజెక్టే చెప్పక్కర్లే. ఇంత పెద్ద ప్రాజెక్ట్ అసలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు. ఇంత హెవీ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయరు. ఈ రేంజ్ ప్రాజెక్ట్స్ మీరు ఫ్రెషర్గా పెట్టుకొని వెళ్తే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ యాజ్ ఎ ఫ్రెషర్గా ఈ ప్రాజెక్ట్ మీరు సక్సెస్ఫుల్గా చేసి మీ రెజ్యూమ్లో పెట్టుకొని ఇంటర్వ్యూయర్కి చెప్పగలిగితే ఇంటర్వ్యూయర్ విల్ బి డామ్ ష్యూర్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ప్రాజెక్ట్స్. ఓకే. సో ఐ డోంట్ వాంట్ టు డిగ్ ఇన్ ఆన్ టు ఆల్ దిస్ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ అన్ని నేను ఒకటి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు.
I just want to tell you that we are going to build 7 mini projects and 7 major projects, and these are sufficient for 4+ years experience as well. Because I have already taken more time, I guess. చాలా సేపు మాట్లాడేసాను ఇప్పటికే. I want to stop here and I want to move to your QA. మీరందరికీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మీ అందరి క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ వి విల్ డిస్కస్ ఆల్ యువర్ క్వశ్చన్స్. మీకు ఎలాంటి క్వశ్చన్ ఉన్నా పోస్ట్ చేయండి, ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. సో ఇక్కడ వరకు డిడ్ యూ గెట్ ఎ క్లియర్ ఐడియా ఆఫ్ వాట్ ఈస్ జావా ఫుల్ స్టాక్? జావా ఫుల్ స్టాక్ ఏంటి అని ఒక ఐడియా వచ్చిందా మీకు? Okay. Guys, someone is asking for an overview of MedSync. Okay. I'll go with an overview of MedSync once for the next 5 minutes. MedSync అంటే ఏంటి, అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నాం? ఈ ప్రాజెక్ట్ అండి, సపోజ్ ఐఎమ్ ఏ క్లయింట్, నేను ఇప్పుడు ఒక క్లయింట్, నేను సమ్ జర్మన్ ఆర్ యుఎస్ క్లయింట్. ఐ హావ్ కమ్ టు యువర్ కంపెనీ, సమ్ ఎక్స్ కంపెనీ, మీరు ఒక ఎక్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఐ కమ్ టు యువర్ కంపెనీ. నాకు ఒక హాస్పిటల్ ఉందండి, ఐఎమ్ బిల్డింగ్ ఏ స్మాల్ హాస్పిటల్. నా హాస్పిటల్ని అన్ని డిజిటలైజ్ చేయాలి. నా హాస్పిటల్లో ఐ వాంట్ టు డిజిటలైజ్ ఎవ్రీథింగ్. నేను ప్రతిదీ డిజిటలైజ్ చేయాలి. అంటే ఒక ఒక డాక్టర్ వచ్చినప్పటి నుంచి నా హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ డీటెయిల్స్, నా హాస్పిటల్లో ఉన్న పేషెంట్ డీటెయిల్స్. మీరు హాస్పిటల్కి వెళ్తే మీకు ఒక అపాయింట్మెంట్ బుక్ చేస్తున్నారా? మీరు హైదరాబాద్లో ఇఫ్ యూర్ గోయింగ్ టు సమ్ బిగ్ హాస్పిటల్స్, వాళ్ళు మీకు ఒక అపాయింట్మెంట్ బుక్ చేసి మీకు మెయిల్ చేస్తున్నారా ఈ టైంకి రండి అని? సో ఇదంతా డిజిటలైజ్ అయింది కదా. సో ఆల్ దీస్ వి విల్ బి బిల్డింగ్ అండి. ఒక క్లయింట్ వచ్చి మీకు రిక్వైర్మెంట్ చెప్పారు. రిక్వైర్మెంట్ ఏంటంటే, నాకు ఒక హాస్పిటల్ ఉంది, నాకు మీరు ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేసి ఇవ్వాలి. నా అప్లికేషన్ ఏంటంటే, యూ షుడ్ బి బిల్డింగ్ మీ సంథింగ్. నాకు డాక్టర్స్ డీటెయిల్స్ మెయింటైన్ చేయాలి, నాకు పేషెంట్ డీటెయిల్స్ మెయింటైన్ చేయాలి, నేను అపాయింట్మెంట్ బుక్ చేసుకోగలగాలి నా పేషెంట్కి, నా హాస్పిటల్లో ఉన్న బెడ్స్ని మేనేజ్ చేయాలి. హాస్పిటల్లో డిఫరెంట్ బెడ్స్ ఉంటాయి కదా, సింగిల్ షేరింగ్ బెడ్స్, ఒక ఐసీయూ బెడ్స్ ఉంటాయి, నార్మల్ బెడ్స్ ఉంటాయి, సింగిల్ షేరింగ్ ఉంటాయి. సో ఇవన్నీ ప్రైవేట్ బెడ్స్ ఉంటాయి. ఇవన్నీ నాకు మేనేజ్ చేయాలి. ఇవన్నీ చేయడానికి నాకు ఒక అప్లికేషన్ బిల్డ్ చేసేవాడిని. ఇదంతా నేను మాన్యువల్గా రాసుకోవాలనుకోవట్లేదు రిజిస్టర్లో. ఇదంతా నేను ఒక బ్యూటిఫుల్ వెబ్ అప్లికేషన్లో చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఒక క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చి మీకు చెప్తే, మీరు ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేసి ఇవ్వాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఓవర్వ్యూ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఇదంతా మనం చేయగలమా సార్ అంటే, ఇదంతా మనం ఖచ్చితంగా చేయగలము. వి విల్ డూ దిస్ యూజింగ్ స్ప్రింగ్ బూట్ అండ్ ఫ్రంట్ ఎండ్. ఓకే. సో గెట్ రెడీ టు డూ దిస్ ఆల్ దీస్. ఈ ప్రాజెక్ట్లో మనం, యాజ్ ఐ సెడ్, we'll be managing the doctor details, we'll be managing the patient details, we'll be managing the appointment details, we'll be managing the staff, we'll be managing the email service, emails పంపుతాము. అండ్ మీరు ఎప్పుడైనా హాస్పిటల్లో జాయిన్ అయితే, కెన్ యూ సీ ద డిశ్చార్జ్ సమ్మరీ? డిశ్చార్జ్ సమ్మరీ ఇచ్చారా ఎప్పుడైనా ఎవరికైనా? కొంచెం పెద్దవాళ్ళని ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్తే డిడ్ యూ సీ డిశ్చార్జ్ సమ్మరీ? అలాంటి డిశ్చార్జ్ సమ్మరీ ఇదంతా మనం వి విల్ డూ దిస్. అయితే ఇక్కడ ఏఐ రిలేటెడ్, ఏంటి సార్ అంటే, ఇక్కడ ఏఐ యూస్ చేసి మనం డిశ్చార్జ్ సమ్మరీని జనరేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో డైటీషియన్ రికమెండేషన్స్. ఎప్పుడైనా మీరు హాస్పిటల్కి వెళ్తే, పెద్ద హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ డైటీషియన్ వస్తారండి. దే విల్ టెల్ యూ, అంటే నెక్స్ట్ 1 month ఆర్ నెక్స్ట్ 10 days మెడిసిన్ వాడుతున్నప్పుడు ఏం తినాలో చెప్తారు. ఇలాంటివన్నీ మనం ఏఐతో చేయించవచ్చు. వీ కెన్ రిమూవ్ ఎ డైటీషియన్ అండ్ వీ కెన్ డూ దిస్ విత్ ఏఐ. ఇది కూడా మనం ఏఐతో చేయబోతున్నాం ఈ పార్ట్లో. వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ ఏఐ అండ్ వీఆర్ గోయింగ్ టు ఆస్క్ ఏఐ. అంటే ఇది పేషెంట్ కండిషన్, ఇప్పుడు ఏం తినాలో చెప్పు అని ఏఐ అడిగితే ఏఐ చెప్పబోతుందండి. ఓకే. సో ఆల్ దీస్ వీఆర్ గోయింగ్ టు డూ. ఆల్ దీస్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఇన్ దిస్ అప్లికేషన్. ఎక్సైటెడ్ ఫర్ దిస్ అప్లికేషన్? ఈ అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నారు, మీ అందరూ రెడీగా ఉన్నారు అప్లికేషన్ బిల్డ్ చేయడానికి? ఎస్. ఓకే, గ్రేట్. ఓకే, సో ఐ వాంట్ టు స్టాప్ మై షేరింగ్ హియర్. ఐ వాంట్ టు మూవ్ టు యువర్ క్యూఏ. మీ అందరి క్యూఏ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు ఎనీథింగ్, యూ కెన్ గో అహెడ్ అండ్ ఆస్క్, అండ్ ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్యూరీస్. ఎనీథింగ్, నాకు ఈ డౌట్ ఉంది సార్, నాకు మీరు చెప్పాలి అంటే ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. యా, ప్లీజ్ గో అహెడ్. యా, జాబ్ అసిస్టెన్స్. సి, జాబ్ అనేది మీకు స్కిల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తుందండి. జాబ్ అనే భయం ఎప్పుడు ఉండాలంటే, వన్ యు ఆర్ అన్స్కిల్డ్. ఎప్పుడైతే యు ఆర్ నాట్ స్కిల్డ్ ఎనఫ్, యూ షుడ్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ జాబ్ అండి. నాకు జాబ్ వస్తుందా రాదా అనే భయం మన దగ్గర ప్రాపర్ స్కిల్ లేనప్పుడు ఉండాలి. మన దగ్గర ప్రాపర్ స్కిల్ ఉన్నప్పుడు యూ నీడ్ నాట్ ఫియర్ ఆఫ్ జాబ్. జాబ్ ఆటోమేటిక్గా వస్తుందండి. ఓకే, యూ నీడ్ నాట్ ఫియర్ అబౌట్ జాబ్. జాబ్ గురించి ఎప్పుడు భయపడక్కర్లేదు. వన్స్ యూ హ్యావ్ ఎనఫ్ స్కిల్, యూ విల్ ఆల్వేస్, జాబ్ విల్ కమ్ టువర్డ్స్ యూ. జాబ్స్ మీ దగ్గరకు వస్తాయండి, మనం భయపడక్కర్లేదు. స్టిల్ ఎఫ్ఎల్ఎం విల్ హెల్ప్ యూ టువర్డ్స్ జాబ్. జాబ్స్ గురించి ఎఫ్ఎల్ఎం లో, మీ గ్రూప్ లో దే విల్ షేర్ రెగ్యులర్లీ.
all the job updates. You need not worry about the job assistance. If you have any questions related to your career or something, you can go ahead. ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ తో చేశా అని చెప్పచ్చా? డెఫినెట్లీ చెప్పొచ్చు. ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ తో చేశాను 100% చెప్పొచ్చు. యాజ్ ఐ సెడ్ 4+ years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ ప్రాజెక్ట్ చెప్పొచ్చు. యా లక్ష్మణ్, దిస్ వీక్. యా నేర్చుకున్నాక ఈ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తే మేనేజ్ చేయొచ్చు, డెఫినెట్లీ చేయొచ్చండి. యు ఆర్ లెర్నింగ్ దిస్ కోర్స్. అంటే నేను చెప్తానంటే ఈ కోర్స్ కట్టేసి ఈ కోర్స్ నేను పేమెంట్ చేస్తాను సార్, పేమెంట్ చేసి ఇప్పుడు నేను కొత్త జాబ్ నెత్తికేసుకోవచ్చు అంటే ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. కోర్స్ పేమెంట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, కోర్స్లో నేర్చుకోవడం ఇంపార్టెంట్. మీరు డెడికేటెడ్ గా, నేను నెక్స్ట్ చెప్పే 5 months, ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ డెడికేటెడ్ అండ్ లెర్నింగ్ ఎవ్రీథింగ్, యూ కెన్ డెఫినెట్లీ సర్వైవ్ ఇన్ ద ఇండస్ట్రీ. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్. ఓకే, యూ నీడ్ నాట్ ఫియర్ అబౌట్. ఓకే, దెర్ ఇస్ సమ్ లెంతీ క్వశ్చన్, లెట్ మీ రీడ్ అవుట్. I'm 2022 passed out in BCom. I have joined Next Wave. I've done course for 1.5 year, but I am not able to crack the job. I joined in Satya Technologies in Amirpet, but there is no placement assistance. I didn't get the job in Next Wave stores. BPO from past 3 months for 12K. I'm interested to work in BPO. This is possible to crack the job. యా మోహన్, డెఫినెట్లీ. సి దిస్ ఈస్ ద కేస్ అండి. మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఈ కేసులోనే ఉన్నారు. సో హు ఆర్ 2022 పాస్డ్ అవుట్స్ ఆర్ 21 పాస్డ్ అవుట్స్, దే ఆర్ స్టక్ ఇన్ సమ్ బీపీఓ జాబ్స్ ఆర్ నాన్ ఐటీ జాబ్స్, సపోర్ట్ జాబ్స్ లో వర్క్ చేస్తూ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ విల్లింగ్ టు స్విచ్ ఇన్ టు జావా. సో వాళ్ళకి డెవలప్మెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఎవ్రీ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెవలప్మెంట్ వర్క్. వాళ్ళందరూ చాలా డెడికేటెడ్ గా నేర్చుకోవాలనుకుంటారు. సో వాళ్ళ భయం ఏంటంటే, సార్ నేను సర్వైవ్ అవ్వగలనా, నేను ఒక జాబ్ తెచ్చుకోగలనా, నాన్ ఐటీలో వర్క్ చేసి నేను ఐటీ సైడ్ జాబ్ తెచ్చుకోగలను అంటే 100% తెచ్చుకోవచ్చు. ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్. మీ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు ఎంత బాగా నేర్చుకున్నారు, రియల్ టైమ్ ఓరియంటెడ్ గా నేర్చుకోవడం. అంటే జావా ఎవరైనా చెప్తారండి, జావా నేర్చుకోవడం మీరు యూట్యూబ్ లో కూడా నేర్చుకోవచ్చు, జావా ఎక్కడైనా నేర్చుకోవచ్చు. బట్ లెర్నింగ్ ఇట్ ఇన్ రియల్ టైమ్ ఓరియంటెడ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఒక ఇండస్ట్రీలో ప్రజెంట్ ఏం జరుగుతుందో సిమిలర్ గా మీరు నేర్చుకోవడం ఇంపార్టెంట్ అండి. ఇండస్ట్రీకి ఓరియంటెడ్ గా నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో వెన్ యూఆర్ లెర్నింగ్ ఇన్ దట్ వే, యూ కెన్ గెట్ ద జాబ్ ఈజీలీ. మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఆర్ కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా యూ క్యాన్ యూజ్ అవర్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. మనం చేస్తున్న ప్రాజెక్ట్ ఈజ్ ఆన్ పార్ విత్ ఎనీ కంపెనీస్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అండి. మనం పర్ఫెక్ట్ గా కంపెనీలు రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎలా ఉండదో అలాగే ఒక ప్రాజెక్ట్ చేయించబోతున్నాము. సో ఎవరికి చెప్పినా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎలాంటి డౌట్స్ ఉండవు. ఇదే ప్రాజెక్ట్ నేను నా కంపెనీలో వర్క్ చేశాను లాస్ట్ 2 years అని చెప్పి యూ కెన్ స్ట్రైట్ అవే స్విచ్. ఓకే, you have mentioned in the course 4 years experienced person as well, but will they ask for DSA or system design? See, DSA is something which comes into the picture when you are going towards startups or మ్యాంగ్ కంపెనీస్ ఆర్ పెద్ద పెద్ద కంపెనీస్ అండి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి వెళ్తున్నప్పుడు దే విల్ ఎక్స్పెక్ట్ డిఎస్ఏ ఫ్రమ్. అంటే నేను ఇప్పుడు గూగుల్ క్రాక్ చేసేయాలి సార్ అంటే గూగుల్ డైరెక్ట్ గా జావా ఫుల్ స్టాక్ నేర్చుకొని క్రాక్ చేసేలేము. ఇట్స్ నాట్ లైక్ దట్. కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ గూగుల్, వెన్ యూ ఆర్ ఎయిమింగ్ బిగ్, జావా ఫుల్ స్టాక్ ఫస్ట్ నేర్చుకోవాలి. డిఎస్ఏ డైరెక్ట్ గా నేర్చేసుకుంటా సార్ అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. డిఎస్ఏలో డైరెక్ట్ గా ఈత రానోడు వెళ్ళి తీసుకెళ్లి సముద్రంలో వదిలేస్తే ఈత కొట్టలేడండి. ఇట్స్ నాట్ లైక్ దట్. మీరు ఫస్ట్ ఈత కొట్టడం స్విమ్మింగ్ పూల్ లో నేర్చుకోవాలి, ఆ తర్వాత వెళ్ళి సముద్రంలో ఈత కొట్టాలి. అంతేగాని ఏమీ రాకుండా సముద్రంలో దూకితే మునిగిపోతాం. సో యూ షుడ్ నాట్ స్ట్రైట్ అవే జంప్ ఇన్ టు డిఎస్ఏ. నేను డిఎస్ఏలోకి ఇప్పుడే దూకేస్తాను సార్ అంటే అలా దూకలేరండి. ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఫస్ట్ వీ షుడ్ లెర్న్ జావా ఫుల్ స్టాక్, దెన్ యూ షుడ్ మూవ్ టువర్డ్స్ డిఎస్ఏ. అది మీ లాంగ్ టర్మ్ గోల్. నేను జావా ఫుల్ స్టాక్ లో పర్ఫెక్ట్ అయిపోయాను సార్, నౌ ఐఎమ్ ఏబుల్ టు క్రాక్ కంపెనీస్ ఆల్, విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ ఎనీ ఎంఎన్సీ కంపెనీ అండి, కాగ్నిజెంట్, క్యాప్జెమినీ, ఆల్ దీస్ కంపెనీస్ దే డు నాట్ ఎక్స్పెక్ట్ డిఎస్ఏ ఫ్రమ్ యూ. వాళ్ళు ఎవరికి డిఎస్ఏ ఎక్కర్లేదండి. వాళ్ళకి మీకు పర్ఫెక్ట్ గా జావా ఫుల్ స్టాక్ వస్తే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. మీరు 4 years ఎక్స్పీరియన్స్, 5 years ఎక్స్పీరియన్స్ వెళ్ళినా కూడా వాళ్ళు ఎవరు డిఎస్ఏ ఎక్స్పెక్ట్ చేయరు మీ దగ్గర నుంచి. ఇక్కడ ప్యాకేజ్ ఎవరా సార్ అంటే బ్రహ్మాండంగా ఇస్తారండి. 4 years ఎక్స్పీరియన్స్ తో వెళ్ళి 20 LPA క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ప్యాకేజ్ కూడా బ్రహ్మాండంగా ఇస్తారు. ఈ డిఎస్ఏ ఎప్పుడు సార్ అంటే వెన్ యూ ఆర్ ఎయిమింగ్ ఫర్ వెరీ బిగ్ కంపెనీస్, అమెజాన్ కానీ గూగుల్ కానీ అటువైపు ఏం చేస్తున్నప్పుడు యూ నీడ్ డిఎస్ఏ. అండ్ డిఎస్ఏ ఇస్ నాట్ సంథింగ్ విచ్ యూఆర్ గోయింగ్ టు లెర్న్ యాజ్ అ ఫ్రెషర్ ఆర్ సంథింగ్. నాకు ఏమీ తెలియకుండా నేను డిఎస్ఏ నేర్చుకుంటాను సార్ అంటే యూ కెనాట్ డూ ఇట్. ప్లీజ్ డోంట్ డూ సచ్ మిస్టేక్స్. అలాంటి మిస్టేక్స్ చేసి టైం అంతా వేస్ట్ చేసుకోకండి. మీకు ఏమీ తెలియకుండా డిఎస్ఏలో జంప్ ఇన్ అయ్యి యూ డు నాట్ వేస్ట్ యువర్ టైం. ఓకే, జంప్ ఇన్ టు డిఎస్ఏ ఓన్లీ వెన్ యూ ఆర్ కాన్ఫిడెంట్ అండ్ 100% ఇన్ జావా ఫుల్ స్టాక్. ఓకే, అండ్ ఐ విల్ జంప్ టు ద నెక్స్ట్ క్వశ్చన్స్. ఓకే, స్ప్రింగ్ ఏ ప్రొవైడ్ చేస్తున్నారుగా రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో యూజ్ అవుతుంది. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో యాజ్ ఆఫ్ నౌ ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఇంకా స్ప్రింగ్ ఏ కంప్లీట్ గా రాలేదండి. ఇండస్ట్రీలో ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ లో ఇంకా ఎవరు స్ప్రింగ్ ఏ వాడట్లేదు. ఓకే, మనం ముందే నేర్చుకుంటున్నాం, స్ప్రింగ్ ఏ వాడకుండానే నేర్చుకుంటున్నాం. ఇట్స్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు
మనం ముందే నేర్చుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ 1 ఇయర్లో స్ప్రింగ్ ఏఐ అన్ని ప్రాజెక్ట్స్లోకి రావడానికి స్టార్ట్ చేస్తుంది. ఆ టైంకి మీరు రెడీగా ఉండాలి స్ప్రింగ్ ఏఐ నేర్చుకోండి. ఓకే. రియల్ టైం ప్రాజెక్ట్స్లోకి స్ప్రింగ్ ఏఐ వచ్చే టైంకి వీ షుడ్ బి రెడీ అనో టు వర్క్ ఇన్ ఇట్. అప్పుడు నేర్చుకుంటాను సార్ అంటే యూ విల్ బి ఆల్రెడీ లేట్. మీరు ఇండస్ట్రీలో వెనకాల పడిపోతారు. యూ షుడ్ నాట్ బి లైక్ దట్. ఓకే. ఫ్రమ్ బిఎస్సి సిఎస్ బ్యాక్గ్రౌండ్ కెన్ ఐ జాయిన్ దిస్ కోర్స్? ఇట్స్ డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ యూ కెన్ జాయిన్. ఇంకా మీరు సిఎస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు, ఇట్స్ వెరీ మచ్ ఈజీ ఫర్ యూ. As I said, anyone who is in non-IT or IT working or studying, everyone are eligible for this course. నా గ్రాడ్యుయేషన్ 2021లో అయింది. ఆఫ్టర్ 2 years గ్యాప్ ఐ జాయిన్ ఎంసీఏ. నో ఐ గాట్ జాబ్ ఇన్ ఫ్రెషర్ ఆర్ నాట్. యూ విల్ గెట్ అండి, ఎంసీఏ బేస్ మీద యూ విల్ గెట్. యూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ఫ్రెషర్ ఆఫ్టర్ ఎంసీఏ. నో ఇష్యూస్. ఓకే. ఒక అప్లికేషన్ ఐడియా ఉంది, కోర్స్ నేర్చుకుని అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చా? యూ కెన్ డెఫినెట్లీ. నో, డిఎస్ఏ is not in Java full stack. డిఎస్ఏ is a different course. DSA alone will take 8 to 10 months course అండి. డిఎస్ఏ అనేది, డిఎస్ఏ is not something which is మనం మాట్లాడుకున్నంత ఈజీ కాదు. డిఎస్ఏ is alone takes 8 to 10 months. జేఎఫ్ఎస్ యాజ్ ఎస్ అగైన్ మెన్షనింగ్, జేఎఫ్ఎస్ చేయడానికి యూ డోంట్ నీడ్ డిఎస్ఏ అండి. ఓకే. జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవడానికి డిఎస్ఏకి ఎలాంటి సంబంధం లేదు. యూ కెన్ బి a జావా ఫుల్ స్టాక్ డెవలపర్ వితౌట్ డిఎస్ఏ. యాజ్ ఐ ఎర్లియర్ సెడ్, డిఎస్ఏ ఇస్ సంథింగ్ రిక్వైర్డ్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు క్రాక్ గూగుల్ ఆర్ అమెజాన్ అలాంటి కంపెనీస్ దగ్గరికి వెళ్తాను సార్ అన్నప్పుడు మీకు డిఎస్ఏ కాదు. ఓకే. యా. ప్రెసెంట్ ఒక ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నా, ఏప్రిల్లో రిజైన్ చేద్దాం అనుకుంటున్నా. బట్ నాకు రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ లేదు అండ్ ఇక్కడ ప్రాజెక్ట్స్ ఏమో ఆఫ్టర్ 5 months చెప్తారు కదా. యా. సో ఐ డోంట్ నో హూ ఆర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. కొంచెం ఆగండి, డోంట్ రిజైన్ స్ట్రైట్ అవే ఇన్ ఏప్రిల్. ప్లీజ్ వెయిట్ ఫర్ 1 or 2 months. మనం ఈ కోర్స్ కంప్లీట్ చేద్దాము. మనం ఈ కోర్స్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వన్స్ యూ గెయిన్ సమ్ నాలెడ్జ్, అంటే మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే పర్లేదు. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ నాలెడ్జ్, ప్లీజ్ డోంట్ రిజైన్. ఇలాంటి తప్పులు కూడా చేయకండి కెరీర్లో చాలా మంది ఏంటంటే మీకు నాలెడ్జ్ లేకుండానే దే విల్ ట్రై టు రిజైన్. నాకు ఇది నచ్చలేదు సార్ జాబ్, ఇంకో జాబ్ నాకు వచ్చేస్తుంది, నేను రిజైన్ చేస్తానంటే అలాంటి పనులు చేయకండి. సో యూ షుడ్ రిజైన్ వెన్ యూఆర్ స్కిల్డ్. అంటే నాకు మొత్తం వచ్చు సార్ అన్నప్పుడు ధైర్యంగా రిజైన్ చేశారంటే ఒక అర్థం ఉంటుంది. మీకు ఏమీ రానప్పుడు యూ షుడ్ నెవర్ రిజైన్ యువర్ కరెంట్ జాబ్ అండి. మీరు నాన్ ఐటీలో చేస్తున్నారా బీపీఓలో చేస్తున్నారా అని పక్కన పెడితే యూ షుడ్ కీప్ వర్కింగ్. అక్కడ పని చేస్తూ మీ టైం అంతా స్కిల్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ స్కిల్, లెర్న్ ఇట్. నెక్స్ట్ 4 months 5 months పర్ఫెక్ట్గా నేర్చుకోండి. దెన్ యూ క్యాన్ ధైర్యంగా రిజైన్ చేయొచ్చు. మీరు నాకు ఒకటి వస్తుంది, నాకు మొత్తం వచ్చు అనే ధైర్యం ఉన్నప్పుడు మాత్రమే యూ షుడ్. నాకు ఈ జాబ్ నచ్చలేదు సార్ అని చెప్పి రిజైన్ చేయడం, దట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. యా లిఖిత, ఐఎమ్ వర్కింగ్ ఇన్ అన్ కంపెనీ ఇన్ జేఎఫ్ఎస్ డొమైన్. ఎగ్జాక్ట్లీ. ఫ్రెషర్ కి స్టార్ట్అప్ సూటబుల్ ఎంఎన్సీ సూటబుల్? సో ఇట్స్ నాట్ అప్ టు మీ అండి ఈ క్వశ్చన్. అంటే ఇట్స్ అప్ టు యూ ఓన్లీ, అంటే అది మీరు డిసైడ్ చేయాలి. మీరు వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఎంఎన్సీకి స్టార్ట్అప్కి, ఎంఎన్సీకి ఫ్రెషర్ గా జాయిన్ అయితే లైఫ్ కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఫస్ట్ 6 months ఆడుకోవచ్చు. వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చేయడానికి 6 నెలలు పడుద్ది. మీరు ఎలాంటి ఎంఎన్సీ జాయిన్ అయినా కూడా ఏమవుతుందంటే వాళ్ళు ఒక సెటిల్మెంట్ టైం ఇస్తారు మీకు. ఎంఎన్సీస్ అన్నిటిలో స్ట్రైట్ అవే మీ మీద ప్రాజెక్ట్ వేసారండి. వాళ్ళు మీకు ట్రైనింగ్స్ అసైన్ చేస్తారు, కొంచెం సెటిల్మెంట్ కి టైం ఇచ్చి దే విల్ గో స్లో ఆన్. బట్ వన్స్ ఇట్ కమ్స్ టు స్టార్ట్అప్, వాళ్ళు రిగరస్ గా వెళ్తారు అనమాట. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ మంత్ మీకు వర్క్ అసైన్ చేస్తారు. సో ఇక్కడ మరి నేను స్టార్ట్అప్ వర్క్ చేయకూడదా సార్ అంటే, వర్కింగ్ ఇన్ స్టార్ట్అప్ విల్ మేక్ యువర్ లైఫ్ మోర్ బ్యూటిఫుల్ అండి. అంటే మీకు కొంచెం ప్రెజర్ ఉంటుంది వర్క్ మీద, బట్ స్టిల్ యూ విల్ లెర్న్ మోర్ థింగ్స్ ఇన్ స్టార్ట్అప్స్ దాన్ ఎంఎన్సీస్. స్టార్ట్అప్స్ లో మీరు నేర్చుకునేవి చాలా ఎక్కువ ఉంటుంది అని కంపేర్ టు ఎంఎన్సీస్. ఎందుకంటే ఎంఎన్సీలో నలుగురు చేసేవన్నీ స్టార్ట్అప్ లో ఇద్దరే చేస్తారు. ఓకే. సో యూ విల్ లెర్న్ మోర్ థింగ్స్ ఇన్ స్టార్ట్అప్ అండ్ కంపేర్ టు ఎంఎన్సీస్. అలాగే నేను ఎంఎన్సీస్ లో వర్క్ చేయకూడదా సార్ అంటే, యూ కెన్ డెఫినెట్లీ వర్క్ ఇన్ ఎంఎన్సీస్. మీ కెరీర్ స్టార్టింగ్ లో ఒక 2 years 3 years ఎంఎన్సీలో వర్క్ చేసుకుంటే యువర్ లైఫ్ విల్ బి ఈజియర్. అంటే మనకేమీ రాదు అనుకున్నప్పుడు స్టార్టింగ్ లో కొంచెం ఎంఎన్సీకి వెళ్ళి మనం సెటిల్ అయ్యి ఒక 1 year అన్ని బాగా నేర్చుకుని యూ షుడ్ కమ్ అవుట్ అండ్ మూవ్ టు స్టార్ట్అప్. దట్ వుడ్ బి ఏ గుడ్ ఐడియా. స్టార్ట్అప్ కంపెనీస్కి ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇఫ్ యూ హావ్ యూ కెన్, డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయండి. లింక్డ్ ఇన్ ఉంది, నౌకరీ ఉంది. ఓకే. ఆల్ దీస్ సోర్సెస్ మనకి యాడ్ ఆన్ సెషన్స్ ఉన్నాయి. దేర్ వి విల్ టీచ్ యూ హౌ టు అప్రోచ్ టు స్టార్ట్అప్స్, హౌ టు బిల్డ్ యువర్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్, నౌకరీ ఎలా యూస్ చేయాలి, దాంతో మనం ఎలా జాబ్స్కి అప్లై చేయాలి, ఇవన్నీ కూడా వి విల్ టేక్ యూ త్రూ. నో వరీస్. హాయ్ సార్, నేను ఒక కంపెనీలో సపోర్ట్ రోల్ చేస్తున్నా ఫ్రమ్ 2 years, బట్ యాజ్ ఆఫ్ నో ఐ డు నాట్ హ్యావ్ ఎనీ స్కిల్
or project knowledge. I want to switch. I learn JFS. If I learn JFS, the project can be used in experience. Exactly. And ఇప్పటివరకు నేను మాట్లాడింది అదే. So if you have 2 years of experience or 3 years of experience working in non-IT or some BPO, ఇక్కడ నేను జావా ఫుల్ స్టాక్ గా పనిచేయలేదు సార్. ఐ డి నాట్ వర్క్ యాజ్ ఎ జావా ఫుల్ స్టాక్ డెవలపర్. స్టిల్ యు ఆర్ 100% ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్స్ అండ్ ఐ విల్ మేక్ షూర్ ఈ 5 months అయ్యే టైంకి యూ విల్ బి రెడీ ఎనఫ్ టు స్విచ్ టు అదర్ కంపెనీస్ యాజ్ ఎ జావా ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకేనా? బిలీవ్ ఇన్ మీ, నెక్స్ట్ 5 months దే ఆర్ గోయింగ్ టు లెర్న్ పర్ఫెక్ట్. మనం చెప్పే ప్రోడక్ట్ పెట్టుకుని యూ కెన్ డెఫినెట్లీ స్విచ్. ఈ ప్రోడక్ట్ చెప్పుకుంటే యు ఆర్ డన్. ప్రజెంట్ నేను టెస్టర్గా ఉన్నాను. 1.7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను కోర్స్ జాయిన్ అయ్యి స్కిల్ నేర్చుకుని ఇప్పుడు డొమైన్ స్విచ్ అయితే ఈ ఎక్స్పీరియన్స్ వేస్ట్ అయిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఏం వేస్ట్ అవుతుంది. వై యువర్ ఎక్స్పీరియన్స్ విల్ గెట్ వేస్టెడ్? అలాంటి ఏమి ఉండవండి. ఎక్స్పీరియన్స్ విల్ నెవర్ గెట్ వేస్టెడ్. ఏ కంపెనీలో మీరు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకు అలాగే ఉంటుంది. సో వాట్స్ డిఫరెన్స్ బిట్వీన్ టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ అంటే, సో ఇఫ్ యు ఆర్ స్టక్ సమ్వేర్ ఇన్ టెస్టింగ్ అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెవలప్మెంట్, వాట్ హ్యాపన్స్ ఇస్ టెస్టింగ్తో పోల్చుకుంటే డెవలప్మెంట్కి కొంచెం ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ డెవలప్మెంట్, స్ట్రైట్ అవే యూ షుడ్ స్విచ్. నో ఇష్యూస్. మనం పర్ఫెక్ట్గా నేర్చుకొని మనం స్విచ్ అయిపోవచ్చు. 2025 బ్యాచ్ ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ ఉంటాయా? 2025 బ్యాచ్ ఇంకా అసలు బయటికి రాలేదు కదండి. మీరు ఇంకా సెట్ అవ్వలేదు. సో యూ నీడ్ నాట్ వరీ, దెర్ ఇస్ లాట్ ఆఫ్ టైం. ఆల్రెడీ ఇంకా 2022 2023 వాళ్ళకి కూడా జాబ్స్ దొరుకుతాయి. దెర్ ఇస్ నో ఇష్యూ ఫర్ 2025. ఇప్పుడే 2025 ఇంకా మీరు బయటికి రాలేదు కాబట్టి ఇవన్నీ నేర్చుకుంటే యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ ఎ జాబ్ వెరీ మచ్ ఈజీలీ. అంటే నేను ఏమీ నేర్చుకోకుండా నాకు జాబ్ రాలేస్తారనడం చాలా తప్పండి. సో నేను ఏమీ నేర్చుకోకుండా ఖాళీగా కూర్చొని జాబ్ రావట్లేదు అనడం కరెక్ట్ కాదు. సో మీరు అన్నీ నేర్చుకుంటే జాబ్ విల్ బి వెరీ మచ్ ఈజీ. ఫ్రెషర్స్కి ఇంత నాలెడ్జ్ ఉండదండి జనరల్గా. ఫుల్ స్టాక్ నాలెడ్జ్ ఫ్రెషర్స్కి ఉండదు. ఎందుకంటే మనం బీటెక్లో ఆడుకోవడంలోనే 4 years అయిపోతాయి మనకు తెలియకుండా. సో బట్ ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ ఫుల్ స్టాక్ యాజ్ ఎ ఫ్రెషర్, యూ విల్ హ్యావ్ మచ్ మోర్ అడ్వాంటేజ్ వెన్ కంపేర్ టు ఎనీ అదర్స్. మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకుంటేనే, మీ చుట్టూ మీ ఫ్రెండ్స్లోనే అందరికీ జావా ఫుల్ స్టాక్ రాదండి. బేసిక్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావడమే గొప్ప మనకు బీటెక్లో. సో అలాంటి సిచ్యువేషన్లో ఇఫ్ యు ఆర్ రెడీ విత్ జావా ఫుల్ స్టాక్, యువర్ రెజ్యూమ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ 100% మోర్ వెయిటేజ్ దెన్ అదర్స్. ఓకే. ఓకే. వై నాట్ పైథాన్ ఫుల్ స్టాక్, వై జావా ఫుల్ స్టాక్? ఇది మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేశానండి. వై నాట్ పైథాన్ ఫుల్ స్టాక్ అంటే, యాజ్ ఐ సెడ్, జావా ఫుల్ స్టాక్ ఇస్ ద మార్కెట్ లీడర్ ఇన్ ద వెబ్ అప్లికేషన్స్. ఓకే. వెబ్ అప్లికేషన్స్, కరెంట్లీ ఉన్న వెబ్ అప్లికేషన్స్ లో జావా ఫుల్ స్టాక్ ఇస్ ద మార్కెట్ లీడర్ అండి. 10 అప్లికేషన్స్ తీసుకుంటే 6 ఆర్ బిల్ట్ ఆన్ జావా ఫుల్ స్టాక్ అండి. సో ఈ పైథాన్కి ఎప్పుడు వెళ్ళారు సార్? నేను జావా మీరు చెప్తున్నారు పైథాన్ వేస్టా, పైథాన్ వల్ల నాకు యూజ్ లేదంటే పైథాన్ వల్ల యూజ్ ఉందండి. రెండు డిఫరెంట్ యూస్ కేసెస్. జావా ఎప్పుడు వాడాలి, పైథాన్ ఎప్పుడు వాడాలి అంటే, పైథాన్ ఈజ్ ఏ ప్లేస్. పైథాన్ ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఎప్పుడు నేర్చుకోవాలంటే వెన్ యూఆర్ వర్కింగ్ టువర్డ్స్ డేటా సైడ్. అంటే నేను ఒక డేటా సైంటిస్ట్ అవ్వాలి సార్, లేదంటే నేను ఎంఎల్ సైడ్, డీప్ లెర్నింగ్ సైడ్ వెళ్ళాలి. అలాంటి సిచ్యువేషన్లో యూ షుడ్ గో టువర్డ్స్ పైథాన్. నాకు వెబ్ అప్లికేషన్ చేయాలి సార్, నాకు చాలా ఇంట్రెస్ట్ వెబ్ అప్లికేషన్స్. నాకు ఒక అందమైన వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలి, నేను బ్యాక్ ఎండ్లో వర్క్ చేయాలి, డేటాబేస్తో వర్క్ చేయాలి. ఇవన్నీ నేను చేయాలనుకున్నప్పుడు యూ షుడ్ గో టువర్డ్స్ జావా ఫుల్ స్టాక్ అండి. ఎనీ అదర్ ఫుల్ స్టాక్ తో పోల్చుకుంటే జావా ఫుల్ స్టాక్ హ్యాస్ 200% మోర్ వెయిటేజ్ యాజ్ ఎ సెడ్ ఎర్లియర్. యా, నేను మెకానికల్ ఇంజనీర్ లో చదివాను. జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటే నాకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయా? డెఫినెట్లీ ఉన్నాయండి. సో దేర్ ఆర్ నో ఇష్యూస్. ఆల్ మెకానికల్ స్టూడెంట్స్, మీరు చాలా హ్యాపీగా ఈ కోర్స్ నేర్చుకొని యూ క్యాన్ స్విచ్ టు అదర్ కంపెనీస్. మెన్ స్టాక్ కి జాబ్స్ ఉంటాయా? యాజ్ ఐ సెడ్, నేను కంపేర్ టు ఆల్ స్టాక్స్ జావా ఫుల్ స్టాక్ ఉండే జాబ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. మెన్ స్టాక్స్ కి జాబ్ ఉండవని కాదు, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు 10లో 5 to 6 జాబ్స్ ఆర్ బేస్డ్ అవుట్ ఆన్ జావా ఫుల్ స్టాక్. సో జావా ఫుల్ స్టాక్ యాజ్ ఇట్స్ ఆల్రెడీ ఇన్ టు ద మార్కెట్ సో మచ్, సో మనకి జావా ఫుల్ స్టాక్ వల్ల జాబ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఐఎమ్ లెర్నింగ్ జావా ఫుల్ స్టాక్, హౌ యూనిట్ టెస్టింగ్ ఈజ్ యూస్ఫుల్ టు మీ. యూనిట్ టెస్టింగ్ ఈజ్ యూస్ఫుల్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ డెవలపర్. ఎనీ డెవలపర్ షుడ్ నో యూనిట్ టెస్టింగ్. ఓకే. యూనిట్ టెస్టింగ్ తెలియకుండా మీరు బయటికి వెళ్ళిపోయి స్విచ్ అయిపోతున్నప్పుడు, అసలు మాకు యూనిట్ టెస్టింగ్ ఏంటో తెలియచారంటే ఎవరు నమ్మరండి. అసలు మీరు ఫుల్ స్టాక్ లో వర్క్ చేశారు అంటే స్ట్రైట్ అవే ఇంటర్వ్యూకి దొరికేస్తారు. నాకు అసలు యూనిట్ టెస్టింగ్ ఏదో అడిగాడు అనుకోండి, యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి అని మీరు ఇంటర్వ్యూని అడిగారు అనుకో, స్ట్రైట్ అవే విల్ అండర్స్టాండ్. అంటే వీడికి ఏమీ తెలియదు, వీడు నన్ను బ్లఫ్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు అని చెప్పి వెంటనే అర్థమైపోతుంది. సో యూనిట్ టెస్టింగ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ డెవలపర్. ఇఫ్ యూఆర్ డెవలపర్ యూ షుడ్ నో యూనిట్ టెస్టింగ్. డెవాప్స్కి ఓపెనింగ్ ఉంటాయా ఫ్రెషర్స్? తక్కువ అండి. సో డెవాప్స్ ఇస్ అ కోర్స్ విచ్ ఈస్ ఫర్ జనరలీ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్.
అంటే ఫ్రెషర్ని డెవాప్స్ రోల్లో పెట్టడానికి ఆలోచిస్తారు. జనరల్గా డెవాప్స్ ఈజ్ ఎ క్రూషియల్ యాక్టివిటీ. అక్కడ ఫ్రెషర్ని పెట్టడానికి కొంచెం ఆలోచిస్తారు. సో యాజ్ ఎ ఫ్రెషర్ ఓపెనింగ్స్ డెవాప్స్ లో చాలా తక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు జావా ఫుల్ స్టాక్. ఓకే. Before learning Java full stack, what skill I should understand? You can come straight away from zero. We don't need any skill. There are no prerequisites. Come here. If you have zero knowledge also, you can come here. Sit here with me. Learn for the next 5 months. You are going to be a Java full stack developer. అందులో ఎలాంటి డౌట్ లేదు. మీకు ఏమీ రావక్కర్లేదు, నాకు ఏమీ తెలియదు, ఐఎమ్ గోయింగ్ టు కమ్ హియర్ అంటే జస్ట్ కమ్ హియర్ అండ్ లెర్న్ ఎవ్రీథింగ్. మనం జీరో నుంచి అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళ నుంచి స్టార్ట్ చేసి వీఆర్ గోయింగ్ టు టీచ్ ఎవ్రీథింగ్. ఓకే. ఐఎమ్ ఫ్రెషర్. ఐ హావ్ డన్ AWS DevOps కోర్స్ బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ కాల్స్. ఈ కోర్స్ వల్ల నాకు యూజ్ ఉంటుంది. యా ప్రియాంక, యాజ్ ఐ సెడ్, ఇఫ్ యూఆర్ ఫ్రెషర్ కొంచెం డెవాప్స్ తో తక్కువ ఉంటాయండి. డెవాప్స్ మీద ఓపెనింగ్స్ రిలేటెడ్ టు జావా ఫుల్ స్టాక్ when you కంపేర్ తక్కువ ఉంటాయి ఫ్రెషర్ కి. సో ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ జావా ఫుల్ స్టాక్, గెటింగ్ జాబ్ ఛాన్స్ ఇస్ వెరీ మచ్ హైయర్ అండి కంపేర్ టు డెవాప్స్. అంటే డెవాప్స్ వేస్ట్ సార్ నాకు యూజ్ లేదంటే, డెవాప్స్ ఇస్ వెరీ మచ్ యూస్ఫుల్. అంటే అది ఒక క్రిటికల్ యాక్టివిటీ. గమ్ముని ఫ్రెషర్ చేతిలో పెట్టడానికి భయపడతారు అనమాట డెవాప్స్. ఎందుకంటే డెవాప్స్ ఒకసారి మీరు చూస్తున్న ఫ్లిప్కార్ట్ ఎప్పుడైనా రీసెంట్ గా ఒకసారి వాట్సాప్ డౌన్ అయింది. అందరికి గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా? ఒక 3 days బ్యాక్, 4 days బ్యాక్ వాట్సాప్ డౌన్ అయింది. మీరు ట్విట్టర్ వాడితే ట్విట్టర్ డౌన్ అవుతుంటుంది, ఇన్స్టాగ్రామ్ డౌన్ అవుతుంటుంది, ఒకసారి ఓపెన్ అవ్వమని. ఇవన్నీ ఎప్పుడు అవుతున్నాయి సార్ అంటే, బ్యాక్ ఎండ్ లో డెవాప్స్ లో పైప్ లైన్ ఫెయిల్ అయినా, బిల్డ్ ఫెయిల్ అయినా కూడా ఇలాంటివి అవుతుంటాయి. సో పైప్ లైన్ బ్రేక్ అయిపోతాయి ఇలాంటివి అవుతుంటాయి. సో ఎండ్ యూజర్ కి యాక్సెస్ ఉండదు అనమాట, అప్లికేషన్ సడన్ గా స్టాప్ అయిపోద్ది అందరికి. సో ఇలాంటివి తప్పులు జరగకూడదంటే డెవాప్స్ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చేతిలో పెడతారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పి. ఫ్రెషర్ కి పెట్టడానికి ఇవ్వడానికి కొంచెం భయపడతారు. ఓకే. సో కంపేర్ టు డెవాప్స్, జావా ఫుల్ స్టాక్ దగ్గర యూ విల్ హ్యావ్ మోర్ ఓపెనింగ్స్. సారీ. లక్ష్మణ్, విల్ డిస్కస్ ఇట్. నెక్స్ట్ సెషన్ ఉంది కదా, ఐ విల్ డిస్కస్ దట్. ఓకే. యా గైస్, సో ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ యువర్ ఎండ్ ఆర్ వీఆర్ ఆల్ గుడ్? రెడీయా కోర్స్ నేర్చుకోవడానికి? ఫ్యూ డేస్లో కలుద్దాము మరి క్లాస్లో. రెడీ, సూపర్ ఎక్సైటెడ్, గ్రేట్. ఎస్. యా. ఈరోజు మనం డిస్కస్ చేసినవన్నీ నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయిన వెంటనే వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. మనం అక్కడ అన్నీ నేర్చుకుందాం. ఓకే. ఇఫ్ యూ నీడ్ ఎనీ రిలేటెడ్ కోర్స్ డీటెయిల్స్ అండి, టీమ్ మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేసి ఉంటారు మీ చాట్లో. ఎనీథింగ్ రిలేటెడ్ టు సిలబస్, ప్రాజెక్ట్స్, ఎవ్రీథింగ్ మీకు ఒక PDF ఇచ్చి ఉంటారు. యూ కెన్ గో త్రూ. నేను చెప్పినవన్నీ అక్కడ ఉంటాయి. ఇఫ్ యూ హావ్ సమ్ డౌట్స్ యూ కెన్ గో త్రూ. కమ్ బ్యాక్ టు టీమ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే టీమ్ మళ్ళీ అప్రోచ్ అవ్వండి, దే విల్ హెల్ప్ యూ. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ కోర్స్, మీకు ఎలాంటి డౌట్స్ అక్కర్లేదండి. జస్ట్ కామ్గా ఉండండి. నెక్స్ట్ 6 months or 5 months we will be learning everything from scratch and we will be becoming a super developer soon. Okay. Yeah, Aishu, if you are a fresher or below 2 to 3 years experience, you should go with Java full stack. Okay. Course starting from April, exactly. Course will be starting on April 7th. I'll be seeing you all guys there. We will be interacting next 4 to 5 months. Yeah. So any more questions from me? Game on I'm ready to answer. Anything related to your career or anything, no issues. ఏదైనా అడగండి, ఐ విల్ ఆన్సర్. ఓకే. సో ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ మోర్ క్వశ్చన్స్. అందరూ ఆల్రెడీ అన్ని క్లియర్ అనుకుంటా. ఆఫ్టర్ లెర్నింగ్ జావా విల్ ఐ బి ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్? యా, డెఫినెట్లీ అండి. మనం ప్రోగ్రామింగ్ చేస్తాము. వీ విల్ బి డూయింగ్ ఆల్ ప్రోగ్రామింగ్. మనం నేర్చుకునేది ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ గానే నేర్చుకుంటాం. మనం ఏం నేర్చుకున్నాము. ఓకే.
మనం ఏం నేర్చుకున్నా కూడా వి విల్ బి లెర్నింగ్ యాజ్ ఏ ప్రోగ్రామింగ్ ఓన్లీ. మనం ప్రతిదీ ప్రోగ్రామ్ రాసి నేర్చుకుంటాం, మనం థియరిటికల్ గా నేర్చుకుంటాం. దిస్ ఇస్ నాట్ బీటెక్ అండి. మనం బీటెక్ లో లేము. అంటే డైలీ వచ్చి ఒక క్లాస్ చెప్పేసి మనం వెళ్ళిపోయేలా కాదు. విల్ బి లెర్నింగ్ ఎవ్రీథింగ్ యాజ్ ఏ ప్రోగ్రామ్ ఓరియంటెడ్. ఓకే. కెన్ వర్కింగ్ ప్రొఫెషనల్ విత్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఆన్ జేఎఫ్ఎస్ అండ్ జేఏ క్యాన్ స్విచ్ ద కంపెనీ? డెఫినెట్లీ స్విచ్ అవ్వచ్చు. ఇది నేర్చుకుని 1 year ఎక్స్పీరియన్స్ తో డెఫినెట్ గా స్విచ్ అవ్వచ్చు. పిఎల్ఎస్క్యూఎల్ కి మైఎస్క్యూఎల్ డిఫరెన్స్ ఉండదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. పిఎల్ఎస్క్యూఎల్ కి మైఎస్క్యూఎల్ కి లైట్ గా డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఒక డేటాబేస్ అర్థమైతే అన్ని డేటాబేస్ ఆటోమేటిక్గా అర్థమైపోతాయండి. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ వన్ డేటాబేస్ ఫస్ట్. ఒక డేటాబేస్ ఎలా ఆపరేట్ అవుతుందో అర్థమైతే అన్ని డేటాబేసెస్, ఒక సీక్వెల్ డేటాబేస్ ఒక నో సీక్వెల్ డేటాబేస్ అర్థమైతే మీరు 10 డేటాబేస్లు తెచ్చినా కూడా మీకు అర్థమైపోతుంది. ఓకే. వాట్సాప్ వాడడం వచ్చిన వాడికి ఇన్స్టాగ్రామ్ వాడడం రాదా? ఆటోమేటిక్గా వస్తుంది. ఒకటి నేర్చుకుంటే కదా అన్ని ఆటోమేటిక్గా అర్థమవుతుంది. యా. ఓకే. సో ఐ డోంట్ సే ఎనీ మోర్ క్వశ్చన్స్. Right. Yeah. యా. Yeah. Yeah, సాయి గారు, friends. థ్యాంక్ యూ. Fine. Guys, am I audible? Audible enough? అందరూ? Yeah, fine. Done. How was the session? Session ఎలా ఉంది? I hope you got some insights, right? అందరూ? Very insightful. ఇంకా how was the teaching? How was the explanation? మాక్సిమం మొత్తం కవర్ చేసాం అనుకుంటా కదా? యా. ఫైన్. ఐ కెన్ సీ ఒక్క 4 to 5 పీపుల్ మాత్రమే మాట్లాడుతున్నారండి. మిగతా వాళ్ళందరికీ ఏమైపోయింది? యా. అప్పుడే కాదు కదా, మ్యాచ్కి ఇంకా చాలా టైం ఉంది. కాబట్టి యాక్చువల్లీ ఇంకొంచెం సేపు మాట్లాడుకోవచ్చు, రైట్? మనం స్టార్టింగ్ చెప్పిన ఎజెండా ప్రకారము లైక్, యా, స్టార్టింగ్ చెప్పిన ఎజెండా ప్రకారము లైక్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ జావా ఫుల్ స్టాకే కానీ ఫుల్ స్టాక్సే కానీ ఏఏ కానీ మొత్తం అయిపోయింది. నౌ దీస్ ఫర్ క్యూ అండ్ డే, రైట్? యా. మీకు టెక్నికల్గా కానీ కెరీర్ పరంగా కానీ ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ ఇన్ క్యూ అండ్ డే. ఓకే. డౌట్స్ ఏం లేవా ఎవరికి? డౌట్స్ ఏం లేవా? ఉన్నాయా? ఉన్నాయా? లేదండి పవన్. యా, యాక్చువల్ ట్రైనర్ వచ్చేసరికి 5 years. ఓకే. 5 years లైక్ ఎవరైతే ఇప్పుడు సెషన్ చెప్పారో తనే టీచ్ చేస్తారు మొత్తం ఎంటైర్ కోర్స్ ఎక్సెప్ట్ ఫ్రంట్ ఎండ్. ఓకే. ఫైన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? యా. కెరియర్ పరంగా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ యూ కెన్ ఆస్క్ ఇన్ క్యూ అండ్ డే. ఓకే. ఆ క్యూ అండ్ డేలో కెరియర్ పరంగా డౌట్స్ ఉన్నా, టెక్నికల్గా ఇంకేమన్నా డౌట్ ఉన్నా కానీ అది ఫ్రంట్ ఎండ్ వేరే ట్రైనర్ చెప్తారండి. ఓకే. లిఖిత, వాళ్ళ రికార్డింగ్ కూడా మీకు షేర్ చేస్తాం. లైక్ ఎవరు ఇందులో ఎక్స్పర్టైజ్ అయితే వాళ్ళు టీచ్ చేస్తేనే బాగుంటుంది కదా లిఖిత. యా. 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 ఫైన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? యా. ఖచ్చితంగా అండి లహరి, ఖచ్చితంగా వస్తుంది. కానీ చెప్పాను కదా, లైక్ యూ హ్యావ్ టు బి విత్ అస్ అంతే. లైక్ స్టార్ట్ చేసి సంథింగ్ లైక్ మధ్యలో కోర్స్ ఆపేసి వెళ్ళిపోకుండా, అంటే లైక్ చాలా మందిని చూస్తున్నాం కదా, లైక్ స్టార్టింగ్ ఒక మోస్ట్ ఎంతూజియాస్టిక్గా వస్తారు, కానీ కొన్ని రోజుల తర్వాత లైక్ ఆ మోటివేషన్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కాబట్టి బీ విత్ అస్ అంతే. బీ విత్ అస్ ఫర్ 6 to 7 months ఆర్ 6 to 6.5 months. దెన్ ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకే. యా. చెప్పినవన్నీ చేసేయండి అంతే. క్లాసెస్కి రండి. మోస్ట్లీ లైవ్ క్లాసెస్కి రండి. లైక్ ఈవెన్ దో రికార్డింగ్స్ ఉన్నా కానీ యూ ప్రిఫర్ లైవ్ ఫస్ట్. ఫస్ట్ లైవ్కి వచ్చేసి
తర్వాత డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని పెట్టే క్విజెస్ రాసి పెట్టే అసైన్మెంట్స్ రాసి ఆ క్వశ్చన్స్ అవన్నీ క్లియర్ చేసుకుంటే దెన్ ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అండ్ టెక్నికల్ స్కిల్స్ ఒకటే కాదు, అంటే లైక్ ఒక జాబ్ తెచ్చుకోవడానికి ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ ఉంటే సరిపోదు. ఆ టెక్నికల్ స్కిల్స్తో పాటు సో మెనీ స్కిల్స్ కావాలి. వాటిలో రెజ్యూమ్ స్కిల్సే కానీ, లింక్డ్ఇన్ బిల్డింగ్ స్కిల్సే కానీ, కమ్యూనికేషన్ స్కిల్సే కానీ చాలా ఇంపార్టెంట్, రైట్? యా, ఇవన్నీ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి అంటే మీకు ఓన్లీ టెక్నికల్ స్కిల్సే కాకుండా వీల్ ఆల్సో బి ప్రొవైడింగ్ దిస్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, లింక్డ్ఇన్ ఎలా ఉండాలి, కమ్యూనికేషన్స్ ఇవన్నీ ఎలా ఉండాలో కూడా ట్రైనింగ్ ఇస్తాము. వాటన్నిటికీ అటెండ్ అయితే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు క్రాక్ ఎ జాబ్. ఓకే. యా, ఫైన్, పర్ఫెక్ట్. యా లిఖిత, ఆగస్ట్లో జాయిన్ అయ్యారు. ఓకే. లైక్ ఫైన్. మీరు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు కదండి మళ్ళీ. ఇంకా అవసరం లేదు యాక్చువల్లీ లిఖిత. ఓకే. ఫైన్. యా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? టైం ఉంది ఇంకా మనకి మ్యాచ్కి, కాబట్టి ఈలోపు అడిగేసేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే. యా, ఆ కెరియర్ పరంగా మనకు ఒక క్లారిటీ తెచ్చుకొని తర్వాత కూర్చొని అందరం ఇండియన్ సపోర్ట్ చేద్దాం. అసలే ఫైనల్స్. యా, ఎస్ లిఖిత, వాటికి యాడ్ చేపిస్తాను. ఓకేనా లిఖిత? యా, ఫైన్. యా హర్ష, లైక్ మా ప్రీవియస్ స్టూడెంట్ ఎక్స్పీరియన్సెస్ కోసం అయితే ఒకసారి మా పేజ్ చూడండి. మా పేజ్లో చాలా రీసెంట్గా లైక్ వీ హ్యావ్ స్టార్టెడ్ ది సెలబ్రేటింగ్ జాబ్స్, అంటే లైక్ జాబ్స్ వచ్చిన వాళ్ళని ఆఫీస్కి పిలిచి లైక్ వాళ్ళ సక్సెస్ని ఎఫ్ఎల్ఎం సెలబ్రేట్ చేస్తుంది. అండ్ ఆ వీడియోస్ని పేజెస్లో పోస్ట్ చేస్తున్నాం. ఒక్కసారి అక్కడ చెక్ చేయండి హర్ష. ఓకేనా? దెర్ ఆర్ సో మెనీ ఫీడ్బ్యాక్స్ ఇన్ ద పేజ్ ఆల్సో, కాబట్టి మీకు ఒక సాలిడ్ ఐడియా వచ్చేస్తుంది అక్కడ. యా, ఫైన్, డన్. యా, ఫస్ట్ థింగ్, అందరు లేచే ఉన్నారా? సెషన్కి వచ్చి మళ్ళీ మళ్ళీ ఎవరన్నా పడుకున్నారా? లేచే ఉన్నారా? ఆన్సర్ మీ దిస్ థింగ్ ఫస్ట్. యూ కెన్ సింప్లీ టైప్ ఎస్ ఆర్ సంథింగ్. అందరూ, అందరూ యాక్టివ్గా అయిపోండి మళ్ళీ. అయిపోండి, అయిపోండి. రైట్. యా, పర్ఫెక్ట్. ఐ కెన్ సీ ఓన్లీ 10 ఆన్సర్స్. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు అబ్బా? అక్కడ కింద చాట్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి వాట్సాప్లోనే కాదు, మీరు యాక్చువల్లీ జూమ్ చాట్లో కూడా చాట్ చేయొచ్చు. ఒకసారి టెస్ట్ చేయండి లేకపోతే దాన్ని. ఓకే. యా, ఫైన్. నౌ యా, ఐ హోప్ అందరూ యాక్టివ్ అయ్యారు అనుకుంటున్నాను. నౌ టెల్ మీ, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉంటే ఒక్కసారి ఇక్కడ Q&Aలో అడగండి. ఓకే. Q&Aలో అడగండి, మా టీం మిమ్మల్ని గైడ్ చేస్తుంది. లైక్ ఆపరేషనల్ పరంగా కానీ, టెక్నికల్ పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ అస్. ఓకే. ఉన్నాయా డౌట్స్ ఎవరికైనా? డౌట్స్ ఏం లేవా? యూ కెన్ రిప్లై టు దిస్ లైక్ ఎస్ ఆర్ నో అని. ఏం లేవా? క్లియరా? 2024 కింద కన్సిడర్ చేస్తారు వినయ్ మిమ్మల్ని. 2024 కింద కన్సిడర్ చేస్తారు. కొంచెము లైక్ కొంచెం స్కిల్స్ అవి పెంచుకొని మంచి లింక్డ్ఇన్ ఫాలోవర్స్, లైక్ ఆ లింక్డ్ఇన్లో కొంచెం రీచ్ పెంచుకొని స్టార్టప్స్కి ట్రై చేయాలి వినయ్, లైక్ నీకు జాబ్ కావాలంటే. ఓకే. లైక్ కొంచెం కష్టం అవుతుంది ఎంఎన్సీస్కి వాటికైతే. స్టార్టప్స్కి వాటికి స్కిల్స్తో ట్రై చేయొచ్చు. ఓకే. యా, ఫైన్. యా, ఓకే వినయ్. ఎస్ అండి సాయి. యా, వీల్ డూ దట్. ఖచ్చితంగా చేస్తాం. ఏంటి అందరూ ప్రీవియస్లీ ఎన్రోల్ స్టూడెంట్స్ వచ్చారు? డన్. వినయ్, ఒక్కసారి మీకేమన్నా లైక్ ఇష్యూస్ ఏమన్నా చిన్న చిన్న ఉంటే ఒక్కసారి ప్లీజ్ మెసేజ్ టు అవర్ అడ్మిన్. ఓకేనా? ఫైన్. యా, మిగతా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవా? అది లెట్ మీ స్టాప్ రికార్డింగ్ దిస్.